నమస్తే, నేను కల్పన. ప్రస్తుతం నేను బాచుపల్లిలోని రాజీవ్ గాంధీ నగర్లో ఉన్న సాయిబాబా టెంపుల్ వద్ద ఉన్నాను. అసలు ఈ టెంపుల్ కొండ మీద ఉంటుంది. ఈ టెంపుల్ కొండ మీద ఉండడం ఏంటి, అసలు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి అని అడిగి తెలుసుకుంటే, ఈ ఆలయాన్ని కట్టింది ఒక అమ్మ. ఒంటరిగా మొదలుపెట్టి తాను మాత్రమే ఇప్పటి వరకు కూడా నడిపిస్తున్నారంట. అసలు ఆ అమ్మ ఎవరా అని అడిగి తెలుసుకుందాం. ఆ అమ్మ ఎలా మొదలు పెట్టారు, ఆమె జర్నీ ఏంటి, ఈ టెంపుల్లో ప్రత్యేకతలు ఏంటి అని అమ్మని అడిగి తెలుసుకుందాం. రండి. బాబాకు ఉండదు. ఇది నేను ఇక్కడ దీని మీద అది వారు నీళ్లు పోస్తున్నట్టు పెట్టాలని ఇది అది ఉంది. లైటింగ్ వస్తూ ఇలా పెడితే పెడతామనే ఉద్దేశంతో చేశాను. పనులు అయితే పనులు ఉన్నాయి, లేవని కదా. దీని మీద ఒక షెడ్ వేయాలి. వేస్తే ఏంటంటే ఇదంతా షెడ్ కింద ఉంటుంది. ఎండాకాలం ఏంటంటే ఎక్కాలన్న మెట్లు కాలిపోయి అయితే ఇదేనమ్మా దేవాలయం. రండి. నిజంగా సంబంధం లేదని చెప్పాలి. అంత చక్కగా పైన చూసి శివుడి ఎవరైనా చూస్తే ఖచ్చితంగా చూసి గుర్తుపడతారు. కింద ఈ పైన చూస్తే చాలు మళ్ళీ శివుడిలాగే మోడల్ వచ్చింది ఇక్కడ అనుకుంటారు ఎవరైనా చూసి. క్షేత్రం ఖచ్చితంగా తెలిసింది. అంత చక్కగా ఉంది. కానీ చాలా బాగా నిజంగానే ఖర్చులు పనులు ఇంటికి వచ్చేయలేదు. మీరు పెట్టిన మొదటి విగ్రహం ఇది మొదటి విగ్రహం చాలా చిన్నది. తర్వాత ఈ విగ్రహం కింద నుంచి పైకి తీసుకుని వస్తుంది. వచ్చినాడు జైపూర్ వెళ్ళి మకరాన్నాలో అభివృద్ధి చేయించాను విగ్రహాన్ని. కానీ విగ్రహానికి డబ్బులు దాచారు కానీ మా అబ్బాయి నేను వెళ్ళి ఆర్డర్ చేసి వచ్చిన తర్వాత విగ్రహం ఇక్కడికి వచ్చేది. సమయంలో డబ్బులు ఏది ఇచ్చాను దాన్ని రూపకర్త సిటీలో ఉన్నంత సైజ్ అమ్మా అని ఇంకా మళ్ళీ ఆర్డర్ చేసి చూసారు కదండి. కింద గేట్ లోపలికి వచ్చేటప్పుడు నాకు అనిపించింది ఇదే నా టెంపుల్, మేబీ ప్లేస్ ఎక్కువ ఉంది, అన్ని గుళ్ళ కన్నా కొంచెం విశాలంగా ఉంది అని మాత్రమే అనుకున్నా. కానీ కింది నుంచి అవన్నీ చూస్తూ పైకి వచ్చాక అనిపించింది ఏంటంటే కింద ఉందంతా ఓ లెక్క, పైకి వచ్చాక మరో లెక్క. అంత అందంగా ఉంది. అందంగా అని కూడా అనొద్దు, దీన్ని మనసుకి ప్రశాంతత అని చెప్పాలి. అంత బాగుంది. కోవెలలోకి అడుగు పెట్టాలి అంటే అందరం ఏదో కష్టం వస్తేనే గుళ్ళోకి అడుగు పెట్టి అది బాబాకి చెప్పుకుంటాము. అలా అమ్మ చెప్పుకున్న రాత్రులు ఎన్నో, పగలు ఎన్నో, గంటలెన్నో, నిమిషాలెన్నో, లెక్క పెట్టడానికి సమయం చాలనంత సంవత్సరాలే ఉన్నాయి ఇక్కడ. అన్ని సంవత్సరాల్లో అమ్మ ఎన్నోసార్లు చెప్పుకున్నారట బాబా ముందు కూర్చొని, నాకెందుకు ఈ పరీక్ష పెట్టావు అని. కానీ ఆ పరీక్షలో ఓ 30% మాత్రమైతే కంప్లీట్ అయిపోయింది. అంత చక్కగా అమ్మ ఒక స్థలాన్ని ఎంచుకొని అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని ఓ చిన్న బాబా నుంచి మొదలు పెద్ద బాబా వరకు మరో పుణ్యక్షేత్రం, మరో షిరిడి క్షేత్రం అవ్వుతుంది, అవ్వాలి అని మనమందరం కోరుకోవాలి కూడా. మనమందరం చేయి కలిస్తే ఖచ్చితంగా అవుతుందని కూడా నా నమ్మకం. ఎందుకంటే కింద ఉన్నంతసేపు ఒక ఎత్తు, పైకి వచ్చాక ఒక ఎత్తు అన్నాను. అది నేను ఫీల్ అయ్యాను. ఎలా అంటే కింద ఉన్నంతసేపు చూస్తున్నాను, చేస్తున్నాను, ఆ చుట్టూ ఉంది ఒక ప్లేస్ అన్నట్టుగా ఉంది. లోపలికి వచ్చాక నిజంగా ఒక ప్రశాంతమైన ఫీల్. అది ఫేస్ చేస్తే కానీ తెలియదు. నిజంగా అమ్మకి శతకోటి నమస్కారాలు. ఇంత మంచి పుణ్యక్షేత్రాన్ని మనకి అందుబాటులో, సిటీకి చాలా దగ్గరలో అని చెప్పాలి. ఎవరెక్కడి నుంచి వచ్చినా ఒక 40 minutes జర్నీ, దగ్గరలో ఉన్న వాళ్ళకైతే 5 minutes జర్నీ, ఇంకా కొంచెం దూరం ఒక 10 minutes జర్నీ. మనం తలుచుకుంటే పక్కనున్న గుళ్ళన్నీ ఎప్పుడూ చూస్తూ ఉంటాం. ఒక కాసేపు ప్రశాంతంగా వెళ్ళాలి, కాస్త దూరంలో ఉన్న టెంపుల్కి వెళ్ళాలని ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటాం. అంత దూరం అవసరమే లేదు. మన సిటీలో
మన మధ్యలో ఉండే టెంపుల్ ఇది. అంత చక్కగా అమ్మ ప్రతి ఆలోచన అప్పట్లో నుంచి ఇప్పటి వరకు ఇక ఫ్యూచర్ వరకు ఆలోచించి మరి కట్టారు. అంత చక్కగా ఒక ఇంజనీర్ మాత్రమే చేయగలుగుతారేమో. అప్పుడు గుళ్ళ వాళ్ళని ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి, అప్పట్లో గుళ్ళు ఎలా ఉండేవి అని. నిజంగా 7-10 వయసున్న అనుభవం, ఫ్యూచర్ జనరేషన్కి కావాల్సిన ఆలోచన, ఇక ముందు అవసరాలకు కావాల్సిన అన్నీ కలిపి ఈ గుడి వెలిసిందని చెప్పుకోవాలి. కరెక్ట్గా యూజ్ చేసినా ఏం చేసినా సరే ఈ గుడి ప్రతి అడుగు అడుగున కూడా అంత అద్భుతమైన ఆధ్యాత్మికం. చెట్ల దగ్గర నుంచి మొదలు మెట్టెక్కే వరకు, గుడి లోపలికి వచ్చే వరకు. కొందరు గుళ్ళల్లోనే పెళ్లిళ్ళు చేయాలంట, కొందరు గుళ్ళల్లోనే కొన్ని కార్యాలు చేయాలి అనుకుంటాం. అందుకోసం ముందుగానే ఆలోచించి కింద వదిలేశారు. కొన్ని చోట్ల మనం వెళ్ళి నాటాలి చెట్టు అనుకుంటాం గుళ్ళల్లో, కానీ ప్లేస్ ఉండదు. ఇప్పుడున్న ప్లేస్లలో మొత్తం బండలు వేసేసి మట్టి అంటకుండా లోపలికి వెళ్ళి మళ్ళీ మట్టి అంటకుండా మనం బయటకు వస్తున్నాం గుళ్ళల్లో. కానీ ఇక్కడ మట్టి తగలాలి. మనం మనిషి పుట్టాక మట్టి నుంచి మొదలు మట్టిని వరకు అంటాం కదా, అలానే మట్టి తగలాలి అని లోపలికి వచ్చేటప్పుడు అడుగడుగున చెట్లు పెట్టడానికి కూడా సపరేట్ ప్లేస్. కొన్ని మొక్కల్ని మనం ఏదో గార్డెన్ లాగా పెంచేస్తూ ఉంటాం, కానీ గార్డెన్ కాదు. మనం పుట్టామంటే మనకు పుట్టుక నుంచి ఎన్నో నక్షత్రాలు, రాసులు, మన పేరుని నక్షత్రం చూసి పెడుతూ ఉంటాం, రాసి చూసి పెడుతూ ఉంటాం, అక్షరాన్ని కూడా చూసి పెడుతూ ఉంటాం. అలా కొందరు కొన్ని సెంటిమెంట్లతో ఉంటాం. అందులో మనం అందరం కూడా ఒక భాగమే. దైవాన్ని నమ్మాలి. నమ్మడానికి కూడా ఎన్నో అనుభవాలు అమ్మ మనతో చాలా చెప్పారు. ఇక మీకు పబ్లిష్ చేయడానికి కూడా రెడీగా అమ్మ అనుభవాలతో సహా ఒక పుస్తక రూపంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. అవి కూడా చూడండి. మీ వంతుగా మీరు చేయాల్సింది చాలా మిగిలింది. అమ్మ వంతుగా అమ్మ ఎంతో శక్తికి మించి చేసేసారు కూడా. ఇక అమ్మని చేయమని అడగడానికి మిగిలింది ఒకటే, అమ్మ కోరిక. మనందరి కోరిక కూడా ట్విన్ సిటీస్లోనే కాదు, సిటీలోనే చాలా పెద్దది మరో పుణ్యక్షేత్రం అని చెప్పుకోవాలి. నిజంగా అంతటి ఆహ్లాదకరమైన వాతావరణం, అంతటి ఆధ్యాత్మిక క్షేత్రం నిజంగా కాబోతోంది. అది మనం తలుచుకుంటే అవుతుంది కూడా. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నామమ్మా. చాలా విన్నాం, చాలా చూసాం కూడా చెప్పాలంటే. ముందుగా ఇవన్నీ మాట్లాడుకునే ముందు మీ గురించి కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు మీ నేపథ్యం గురించి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా మొదలైంది ప్రస్థానం, అసలు మొదలు పెట్టాలన్న ఆలోచన కూడా ఎలా మొదలైంది అనేసి మీ గురించి చెప్పండి. అది కరీంనగర్ డిస్టిక్ కొరుట్లమ్మ. కొరుట్ల పక్కన చిన్న పల్లెటూరు, కానీ కొరుట్లలోనే మొత్తం మేము ఉండేది టౌన్లో. అక్కడ సాయిబాబా టెంపుల్, ఇప్పుడు సెకండ్ షిరిడి అంటారు, చాలా గొప్పగా ఉంటుంది. అక్కడ కూడా ఒక పద్మశాలి చిన్న విగ్రహం తీసుకొచ్చి పెట్టి ఇలా స్థాయిలో ఉంది. దాదాపు కొరుట్ల చుట్టూ పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా అక్కడ సాయి భక్తులే. అంతటి మహిమ, అంతటిది. బాబా వారు నాకు కూడా ధైర్యాన్ని అన్ని ఇచ్చిన కుటుంబానికి పూర్తి అండదండ ఆయనే షాడోగా నన్నుగా నడిపించినారనే నమ్మకం, ఆ భక్తి భావన నాకు మొదటి నుంచి కూడా ఉంది. అంటే చిన్నప్పటి నుంచి అనుకున్నాను అసలు ఒక గుడి కట్టాలన్న ఆలోచన అప్పటి నుంచి ఉండేనా, మధ్యలో స్టార్ట్ అయిందా? అదేం లేదు. కొరుట్లలో బాబా అంటే అప్పుడు కొంచెం ఎక్కువ ఇదిగా, బాబా అంటే భక్తి మొదటి నుంచి కూడా మాకు భక్తి భావన ఉండే ఫ్యామిలీయే. అప్పుడే నా 1987లోనే నాకు వేములవాడ దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా చేశాను నేను. అప్పుడు ఎన్టీ రామారావు స్వయంగా తను నా పేరును ప్రపోజ్ చేసి ట్రస్ట్ బోర్డు మెంబర్గా ప్రకటించారు. ఇప్పుడు వేములవాడ దేవస్థానంలో కూడా నేను 3 సంవత్సరాలు భక్తి భావన, అది మాకు మొదటి నుంచి కూడా కుటుంబం భక్తితో కూడుకున్నదే. అది ఆ విధంగా ఇక్కడి వరకు తీసుకొచ్చాను బాబా. ఆయన ఇక్కడికి రావాలనుకున్నట్టున్నారు, నాకు ఆ బాధ్యతను అప్పుడు చెప్పారు. బాచిపల్లిలో అనుకోలేదు. ఆయన హైదరాబాద్, మా అబ్బాయి బిజినెస్ పర్పస్లో హైదరాబాద్ షిఫ్ట్ అయినా. ఒక 30 years అయింది హైదరాబాద్. మాకు పరిచయం ఉన్న ఆవిడ, మా ఇంటి దగ్గర పరిచయం ఉన్న ఆవిడ ఇటు ఆమె ఏదో పని నుండి వస్తుంటే ఆమెతో పాటు నేను వచ్చాను. నేను ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని, ఏదో టైంపాస్గా వచ్చినట్టు వచ్చాను. ఆ రోజే ఈ కొండకు నాకు అనుబంధం ఏర్పడింది. బాబానే తీసుకొచ్చినట్టున్నారు అంతా. ఆయన కొరుట్ల నుంచి తీసుకురావడమే ఆయన గుడి కట్టాలనేది అయిపోయింది. అది ఒక మా అమ్మ వాళ్ళ ఊరు కాదు, మా అత్త వాళ్ళ ఊరు కాదు, కనుక ఆయన సందేశమే అది. అంటే వేములవాడ గురించి చెప్పారు, ట్రస్ట్ బోర్డు మెంబర్ గా అని. ఎన్టీఆర్ స్వయంగా మీకు ఇచ్చారు అంటే, అంటే మీ ఇద్దరి మధ్యలో అంత మంచి సాన్నిహిత్యం కానీ, మీరు ఒక అభిమాని అవి ఉండొచ్చు, ఏదో ఒక రీజన్ అయితే ఉండొచ్చు. అదేంటి మరి? నేను కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కూడా నేను టీడీపీలో ఉన్నాను. ఆల్రెడీ రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి అన్నగారు నన్ను స్వయంగా పేరు పెట్టి పిలిచేవారు, అంత సన్నిహితం.
ఆల్మోస్ట్ అనుకుంటాను అన్నగారి నుంచి వచ్చిన ఈ మొండి ధైర్యం అని కూడా అనుకుంటాను నేను. ఇప్పటికీ కూడా అన్నగారంటే నాకు అభిమానం ఎక్కువ. మరి ఎందుకు అంటే రాజకీయాలు వద్దనుకోని ఇంకా ఆగిపోయారు అప్పట్లో? ఇక పిల్లలు చదువులు పెళ్లి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక మాకు దాని నుంచి ఏ సంబంధం లేదు. అంటే మా ఫ్యామిలీ ఉన్నారు రాజకీయంగానే, మా అబ్బాయి కానీ నేను మాత్రం ఇటు ఆధ్యాత్మికంగా మొత్తం బాబా బాబా. కుటుంబం ఎలా సపోర్ట్ చేస్తుంది అసలు? ఇంత పెద్ద ఆలోచనకి దానికి కార్యరూపం దాల్చాలంటే మాటల్లో చెప్పేదైతే కాదు, కానీ దీనికి కుటుంబం ఎలా సపోర్ట్ చేస్తుంది? మీరు మొదలైతే పెట్టారు, ఒక్కరిగానే మొదలు పెట్టుంటారు, ఆ ఒక్కరికి ఇంకొకరు యాడ్ అయిపోయి సపోర్ట్ చేశారా? ఇంకొకరు యాడ్ అంటే నేను 2007లో నేను విగ్రహం ఒక చిన్న రాయి మీద చాలా పెద్ద రాయి ఉండే రాయి మీద చిన్న విగ్రహం పెట్టాను ఇక్కడ బాజ్పల్లిలో ఇదే కొండ మీద. ఇప్పుడు బాబా వారు ప్రతిష్ఠ చేసిన ప్లేసే పెద్ద రాయి ఉండేది, ఆ రాయి మీద చిన్న విగ్రహం పెట్టాను. ఎందుకు పెట్టానో నాకే తెలియదు, అంతా కూడా ఒక కాకతాళీయంగా జరిగిపోయింది. పెట్టాను అది ఆ రోజే ఆ బంధం ఆయన తీసుకొచ్చాడు అంతే. నాకు అసలు బాచిపల్లి అనే ఊరు పేరు కూడా తెలియదు. తెలిసిన ఆవిడ వస్తుంటే నేను ఇంట్లో టైంపాస్ కాక వచ్చాను. వచ్చి తర్వాత కొన్ని రోజులు అక్కడ విగ్రహం పెట్టడము, విగ్రహం పెట్టి చిన్నగా 4 రాళ్ళు పెట్టి రాళ్ళ మీద ఒక రాయి వేసి రోజు దీపం పెట్టడము చేయడము. ఆ విధంగా 2007లో పెడితే 2011లో భూమి పూజ చేశాం, గుడి ఆలయం కట్టడానికి కూడా. నాకు ఈ కొండకు నాకు ఏదో అనుసంధానం పూర్వజన్మ బంధం ఏదో ఉందేమో. ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ నాకు ఇంటికాడ ఉండాలనిపించదు, ఇక్కడే ఉండాలనిపిస్తుంది. చాలా మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది, కానీ బాబానే నన్ను అన్ని మరిపించారేమో దాదాపు. ఈ బాబా విగ్రహం పెట్టిన రోజుల్లో మా మనవాళ్ళు చిన్నపిల్లలు 3 ఇద్దరు బాబులు, మా అబ్బాయికి బాబు. 3 పిల్లల్ని కూడా చిన్న పిల్లల్ని కూడా నేను వదులుకొని ఇక్కడే బాబా ఇక్కడే ఉన్నాను. ఇంటికి వెళ్తే గెస్ట్ లాగానే అంతే తప్పితే మాత్రం ఇక్కడే. మీ దగ్గరికి అందరూ వచ్చిపోతూ ఉంటారు? వస్తారు, ఇక్కడ వాళ్ళంతా చాలా ప్రేమగా చూసుకుంటారు. మా వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి నన్ను కలిసిపోతారు, వస్తారు, నేను వెళ్తుంటాను. మీరు వెళ్తూ ఉంటారు. మీరు వెళ్ళిన టైంలో అసలు ఇక్కడంతా ఎవరు చూసుకుంటారు? మరి అసలు మీరే అన్నిటికీ మూలం, ఇక్కడ మీరు లేకపోతే ఏమి జరగదని చెప్పి అందరు అంటున్నారు, కానీ మరి మీరు లేనప్పుడు ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకోరమ్మా. ఇక నేను అసలు ఇంటికి వెళ్ళడమే తక్కువ. అలా సపోర్ట్ ఉంటుందని 2013లో ఒక ట్రస్ట్ కమిటీ ఏర్పాటు చేశాను, నాకు ఒక సపోర్ట్గా ఉంటాము అని. 2011లో భూమి పూజ చేసాము, 13లో ట్రస్ట్ ఓపెన్ చేసాము. అప్పటి వరకే కంప్లీట్ రాళ్ళు గుట్టను సాఫ్ చేయడము, భూమి పూజ చేయడము. భూమి పూజ తర్వాత 2013 వరకు పిల్లర్స్ కూడా రేజ్ చేశాను ఒంటి చేతులతో నేనే ఒకరి. అప్పుడే మీకు ఒక వింత చెప్పాలి, రాళ్ళు కొట్టేటప్పుడే పిల్లర్స్కు గుంతలు తవ్వేటప్పుడు అక్కడ కుక్క ఒక 8-9 పిల్లలకు అనుకుంటాను దాదాపు పిల్లలు పెట్టింది. ఆ పిల్లలు అయితే ఆ పిల్లలు ఉన్నది చూడక జేసీపీతో వర్క్ చేస్తూ ఉంటే ఆ పిల్లల్ని తీసి పిల్లలు రాళ్ళ మీద రాళ్ళు వేసాడు ఆ జేసీపీ డ్రైవరు. పిల్లలను చూడక రాళ్ళు తీసి చాలా పెద్ద లోతైన గుంత, గుట్ట కదా పక్కన లోతైన గుంతలో పిల్లలు ఉన్నాయి, తల్లి లేదు. అది రాళ్ళని తీసి ఆ గుంతలో వేసేస్తాడు. అయిన తర్వాత తల్లి వచ్చింది, వచ్చి కొన్ని మహిమలు అయినా ఎట్లా ఉంటాయి చూడండి, వచ్చి ఏడుస్తుంటే అయ్యో అని అప్పుడు బాధ అనిపించి ఇక్కడెక్కడో పిల్లలు ఉండుంటాయి ఏడుస్తుంది అని బాధ అనిపించి రాళ్ళన్నీ తీయమన్నాను జేసీబీ డ్రైవర్. వాడు అన్నాడు, అమ్మ ఎన్నో రాళ్ళు వేసాను, కొన్ని లారీలో రాళ్ళు వేసాను నేను, ఉంటాయా మీరు తీయాలన్నా ఒక 2-3 గంటలు పడుతుంది, టైం అంతా వేస్ట్ అవుతుంది అంటే. ఆ టైం డబ్బులు ఇస్తాను కానీ తీయు నువ్వు, మా బాబా దయ చెప్పలేము అని అంటే వాడు బాగా కోపంతోనే వానికి ఇష్టం లేకపోయినా కానీ తీశారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వద్దన్నారు, అమ్మ వద్దమ్మ చచ్చిపోతాయి అవి, అన్ని రాళ్ళు వేసారు కదా 1-2 కాదు అని అంటే తీయమని చెప్పాను. మొత్తం తీసే వరకు ఒక్కటి కూడా ఇది కాకుండా 3 రాళ్ళు ఇలా పడి ఇల్లులాగా అందులో ఉన్నాయని, బతికే ఉన్నాయి, ఒక్కటి కూడా ఇది కాదు, అన్నీ ఉన్నాయి.
అప్పుడు అవన్నీ తీసుకుపోయి పక్క వాళ్ళ సాక్షులు వాళ్ళందరూ దిగి అవన్నీ తీసుకుపోయి దూరం పెట్టి రెడ్డి అనే శ్రీను అని ఉంటారు గుడి పక్కనే పెట్టి అప్పుడు ఆ కుక్క అక్కడికి వెళ్ళి దాని ఆనందాన్ని అంతకంటే మనిషికి ఒక గొప్ప ఆనందం ఏముంటుంది, ఏముంటుంది అది. అప్పుడు అమ్మకి జీవితంగా అమ్మ చాలా అనిపించింది. అలాంటి ఇలా మీరు మొదలు పెట్టినప్పుడు అంటే మొదలైతే పెట్టారు, ఇంట్లో వాళ్ళు అసలు మొదలు పెడుతున్నప్పుడు అవసరమా, ఎందుకు నువ్వు దీన్ని ఎందుకు ఎంచుకున్నావమ్మా అని ఎన్నో వచ్చి ఉంటాయి. అంటే ఒక కార్యం అన్నప్పుడు నెగిటివ్ ఎంత ఉంటుందో పాజిటివ్ అంతకన్నా ఉంటుంది. సో అలా ఏమన్నా వచ్చాయా మీకు? లేదమ్మా, మా అబ్బాయికి నా అదృష్టమో ఏమో, మా అబ్బాయి చాలా నాకు ఎదురు చెప్పాడు. అమ్మ ఇష్టము అనే దానికి కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తాడు. ఆయన మనసులో ఉన్నప్పటికీ కూడా నాకు కొంచెం నా మనసు కష్టపెట్టద్దనే ఆలోచన అయినది. కానీ భూమి పూజ కానీ భూమి పూజ చాలా ఘనంగా చేశాడు ఆయన సొంత పైసలతో, సొంతగానే. అప్పుడు ట్రస్ట్ కూడా లేదు కదా, చేశాడు. పిల్లర్స్ వరకు కూడా నేను ఏదంటే అది కాదనకుండా ఆయన మనసులో ఏదున్నా పైకి చెప్పకుండా నాకు సపోర్ట్ చేశాడు, చేస్తూనే ఉన్నాడు, ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నాడు. సో ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంది. ఇంకా చూసుకుంటే చుట్టుపక్కల వారి సపోర్ట్. ఇట్లా మొదలు పెట్టారంటే ప్రతి ఒక్కరు ఏదో ఏదో ఆశించి అనుకుంటారు, కానీ ఇక్కడ ఆశించడానికి అయితే ఏమీ లేదు. అక్కడ గుడి చూస్తే అర్థమవుతుంది. ఆశించే ఉంటే ఈ పాటికి ఎంతో పెద్ద లెవెల్లో వెళ్ళిపోయారు. ఆశించలేదు కాబట్టి ఇంకా ఇంకా కార్యరూపం ఇంకా దాచలేదని చెప్పుకోవాలి. కొంతలో కొంత మిగిలిపోయి ఉంది, చాలా వరకు మిగిలి. ఇంకా ముందుకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఎలా మొదలవుతుంది, మరి ఎలా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు? కంప్లీట్ చేయాలని ఆశ అయితే ఉంది. చేసే వరకు చేశాను, పైన పూర్తి కంప్లీట్ చేశాను. 2013లో ట్రస్ట్ కమిటీ ఉంటే ఏంటంటే నలుగురం ఉంటే తలా కొంచెం సాయం చేస్తే అని ఆశతోనే చేశాను. కానీ ట్రస్ట్ బోర్డు మెంబర్లు చాలా గౌరవమైన వ్యక్తులు, చాలా మంచి వాళ్ళు. ఆలయం కట్టేటప్పుడు వాళ్ళ వంత సపోర్ట్, వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అంత సపోర్ట్ చేశారు. కానీ వాళ్ళు పూర్తి ఆలయం గురించి ఆలోచించే అంత సమయం వరకు లేదు, ఎక్కువ బిజీ పర్సన్స్. నేనేమో పూర్తి డిపెండ్ అయ్యాను, బాబా కోసమే ఉన్నాను కదా. రాత్రి పగలు అంతా ఆయన ఆలోచనే. నాకు తిండి గురించి నిద్ర గురించి కూడా ఆలోచన ఎక్కువ ఉండదు. అందరు అలాగ ఉండరు కదా, అంటే అందరికి ఒకటే దాని మీద ఉండదు కదా. వాళ్ళు కొంచెం బిజీ పర్సన్స్ కనుక టైం ఎక్కువ ఇవ్వలేకపోతారు. కానీ చాలా మంచి గౌరవమైన వ్యక్తులు. ఆలయం కట్టేటప్పుడు వారి వంతు సహాయం చేశారు. ఇప్పటి వరకు కట్టిన దగ్గర నుంచి అలానే ఉందమ్మా? అంటే ఎవరైనా మధ్య మధ్యలో కొంచెం దాతలు వచ్చి హెల్ప్ చేయడం కానీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడం జరిగిందా ఈ 10 ఏళ్లలో? నేను అమ్మ బాబా ప్రతిష్ట వరకు నేను ఒక రిసిప్ట్ బుక్ కూడా ప్రింట్ చేయలేదు ఇప్పటి వరకు, ప్రతిష్ట వరకు. అయితే ఎవరిని నేను అడగలేదు. డొనేషన్ అడగాలంటే కొన్ని వింటుంటాం బయట, ఆలయాల పేరు మీద కలెక్షన్ చేసి మిస్యూజ్ అయినాయి అని. అందరూ మీరు పెట్టే చెయ్యే కానీ అసలు తీసుకునే చెయ్యి కాదని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు, విన్నాం కూడా. సో ఇప్పుడు పెట్టాలి అంటే మరి కనీసం మీ దగ్గర ఉండాలి ఆ టెంపుల్ కి పెట్టడానికి. కానీ ఎలాంటి ఖర్చులైనా ఎలా భరిస్తున్నారు అసలు? అంటే ఇంట్లో కొడుకైతే సపోర్ట్ చేస్తాడు, కానీ కోడలు సపోర్ట్ చేస్తుందా అసలు? నాకు బాబా చేసిన గొప్ప పని ఏంటంటే నాకు కోడలు, అలాంటి కోడలు దొరకడం. ఆమె అటువంటి కోడలు నువ్వు బాబా ఇచ్చాడు కనుకనే నేను ఈరోజు ఇలా చేయగలుగుతున్నానంటే దానికి పూర్తి సపోర్ట్. ఆమె కొడుకు నా కొడుకే, కానీ కోడలు ముఖ్యం కదా. ఆమె కొన్ని సందర్భాలలో కొడుకు కసురుకున్నా కానీ కోడలు సంధాయించి మళ్ళీ ఆమె ఏదో చీరకు నగకు దాచుకున్న డబ్బులు కూడా నాకు తెలియకుండా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి, ఆ సందర్భాలు ఉన్నాయి. అదే నా అదృష్టం. రూపాయి పోగేసి కట్టారు. రూపాయి పోగేసి జీవితంలో రూపాయి దాచుకున్న డబ్బులు కూడా బాబా లాగేసుకున్నాడు. రెండవది ఏంటంటే తులం ఏదో జీవితకాలం నేను సమకూర్చుకున్న బంగారాన్ని కూడా ఈ గుడి ముఖ్యం అనుకున్నా నేను. బంగారం అమ్మి కూడా సందర్భం ఈరోజు రేపు వర్క్ నడుస్తూ ఉంటుంది, డైలీ డబ్బులు నేను ఎవరు అడగడం లేదు, ఎవరు ఇవ్వడం లేదు. మరి ఇట్లా బంగారం ముఖ్యం కాదు నాకు. రేపు పని వాళ్ళు మరి డబ్బులు ఇవ్వకుండా రేపు పని వాళ్ళు రారు అని నా బంగారం మొత్తం కూడా మెల్లమెల్లగా ఇంట్లో వాళ్ళు ఏమనలేదమ్మా? అంటే వాళ్ళకి తెలియదు, అమ్మింది కూడా తెలియదు. ఒకరోజు ఇంటికాడ అక్కడ మీరు ఒంటరిగా ఉంటారు, అక్కడ గుట్ట మీద గోల్డ్ మీ దగ్గర ఉంచుకోవద్దు అత్తమ్మా, గోల్డ్ ముఖ్యం కాదు కానీ మీకు ఏమన్నా ప్రాణహాని జరిగే గోల్డ్ గురించి
ఉంటుంది కదా, అట్లా సేఫ్టీ లేని ఇల్లు కదా, వద్దు అని మా కోడలు అంటే నేను ఆమెకు అక్కడ నాకు పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు పిలుస్తారు అందరూ, నగలు ఉండాలి కదా. నా ఉద్దేశం వేరు, పెళ్లి కాదు, గుడి గురించి అని చెప్పి నా దగ్గర పెట్టుకొని ఒక్కొక్కటిగా ఈరోజు దీనికి అవసరం అనుకుంటే ఒక వస్తువు తీసేయాలి. అది అలా అలా మొత్తం అయిపోయి లాస్ట్కు మెడలో ఉన్న చిన్న ఈ చైన్ కూడా ఒక సందర్భంలో తీసేయాల్సి వచ్చింది. తీసి అది రోడ్డు గోల్స్ వేసుకున్నాను. వేసుకుంటే అది మా కోడలు గుర్తుపట్టింది. ఒకరోజు గుర్తుపట్టి ఇక్కడ అన్ని పుళ్ళు పడితే చూసి గుర్తుపట్టి మా కొడుకు ఆమె నన్ను ఇప్పటికీ కూడా నాకు ఎదురు చెప్పదు. మా అబ్బాయికి చెప్పి అదే మీరు అడగండి అత్తమ్మ మెడలో ఉన్నది గోల్డ్ది కాదు అని అంటే, ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చారన్నట్టు. వచ్చి అడిగాడు మా అబ్బాయి, అమ్మ బంగారం ఏది చూపెట్టి ఒకసారి చూడాలని ఉంది నాకు అని. ఇప్పుడు ఇక తప్పలేదు, వాళ్ళు వచ్చిందే అందుకని అర్థమయ్యి అడిగి చెప్పాను, నా గోల్డ్ నా ఇష్టం అని. ఏదో ఇక చెప్పాలి కదా అని అంటే, నువ్వు అన్నది కరెక్టే, నీ గోల్డ్ నేను అడగడం కరెక్ట్ కాదు, కానీ తప్పు కదమ్మా. ఇప్పుడు నేను సహకరిస్తున్నాను, నువ్వేదో జీవితకాలం సమకూర్చుకున్నది కూడా నువ్వు ఇట్లా పెడితే ఎట్లా? సరే పెట్టినా కానీ ఎవరు నమ్ముతారు? ఎవరో దాతలు ఇస్తున్నారు, ఎవరో ఇస్తున్నారు, పని నడుస్తుంది, ముందుకు వస్తారు, ఇస్తున్నారు. అంతేకాకుండా ఇంక ఇందులో నుంచి నువ్వేమైనా పక్కన పెట్టుకుంటావేమో అని అనుకునే రోజులు ఇవి. బయట జరుగుతున్నది కూడా అదే, అలాగే జరుగుతున్నాయి బయట. ఎవరు నమ్ముతారమ్మా అని కొంచెం బాధపడ్డారు వాళ్ళు, కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నారు. అదే సమయంలో ఇక్కడ ఒక నన్ను పెళ్ళికి పిలిచిన పెళ్లి కార్డు చూశారు. చూసి మరి పెళ్ళికి పిలిచారు వీళ్ళు ప్రేమతో, ఇక్కడ వాళ్ళే, భీమవరంలో పెళ్ళి ఆంధ్రలో. ఎట్లా వెళ్ళవా అంటే వెళ్ళాను. అప్పటికి కూడా ఎవరు పెళ్ళికి పిలిచినా ఆరోగ్యం బాగలేదని కరెక్ట్ టైంకు నేను హెల్త్ బాగాలేదు అని వెళ్ళకపోయేదాన్ని. ఇన్ని రోజులు నువ్వు ఏ పెళ్ళి కూడా అటెండ్ అయితే లేవంటే ఇదే కారణం అని ఇప్పుడు తెలిసింది. మరి ఇప్పుడు పెళ్ళికి వెళ్తావా అంటే లేదు వెళ్ళను అని చెప్పాను. వాళ్ళు బాధపడి అప్పుడు నన్ను తీసుకొని వెళ్ళి గోల్డ్ షాప్లో జోయాల్ కాస్లో కొన్నారు. చంద్రహారము, గాజులు, నాను అవన్నీ కొన్నారు. కొని పంపించి ఒక కండిషన్ పెట్టాడు మా అబ్బాయి కూడా. ఏంటంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేస్తాం మెడల, వచ్చినాక మళ్ళీ మాకు రిటర్న్ ఇవ్వాలి. పిల్లల్లాగా అదే సేమ్ అలాగే సేమ్ నేను కూడా ఒక పిల్లనే, పాప అయిపోయాను. అయితే అది ఇప్పటికీ కూడా అదే నడుస్తుంది. ఇలా రెడీ అయినాక మెడలో వేస్తారు, వచ్చాక తీసేసుకొని ఇక్కడ పంపిస్తారు. అంత నమ్మకం లేని పరిస్థితి. బాధ నుంచి ఇంకో సంతోషం చెప్పుకుంటే చాలా చిన్న సంతోషాలు అనిపిస్తాయి కానీ పడిన క్షణాలు బాధనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రతి నెల కూడా నాది అదే పరిస్థితి. అసలు ఎంత ఖర్చు వచ్చిందమ్మా ఆలయం ఇప్పటి వరకు? అంటే ఇప్పుడు ఈ ఎంతవరకు అయితే కంప్లీట్ అయిందో అంతవరకు బాగానే ఖర్చు వచ్చి ఉంటుండొచ్చు. చాలా ఖర్చు వచ్చిన ఒక మా బంధువులు నేను అడగకపోయినా కానీ కొంతమంది మా బంధువులు, మా అబ్బాయి స్నేహితులు వీళ్ళు ఒక 5-10 లక్షల వరకు సమకూర్చారు. ఈ ట్రస్ట్ మెంబర్లు ఒక 10 లక్షల వరకు సమకూర్చారు. ఒక అతనేమో స్లాబ్ వేసి ఇచ్చారు, మెట్లు కాదు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్. ఇక మిగతాది అవుతూనే ఉంటుంది డైలీ. ఇంకా కూడా సంపూర్తిగానే ఉంది కదా, చాలా పని ఉంది. ఇంకా ఒక పైన వరకు బాబా మందిరం వరకు కంప్లీట్ చేస్తాం, చాలా పని ఇంకా పెండింగ్ లో ఉంది. కానీ ఆ శక్తి అనేది ఇక సరిపోవట్లేదు. మరి మంత్లీ నెల వచ్చేసరికి ప్రతిరోజు దీపారాధనలు, అర్చనలు, పూజలు, పూలు ఒక్క ఐటమ్ కాదు. మన హిందూ సంప్రదాయంలో ఒక పూజ అంటే ఎన్ని ఐటమ్స్ ఉండాలో అన్ని ఐటమ్స్ రోజు పెట్టాల్సింది. సో భక్తులు తెచ్చినా తేకపోయినా ఆలయం మెయింటైన్ చేసే వాళ్ళ మనం అవి పెట్టాల్సిందే. మరి ఈ ఖర్చులన్నిటికీ కూడా ఎంత అవుతాయి అసలు మంత్లీ దాని ఒక ఉంటుంది? మంత్లీ 55-60 వేల మధ్యన అవుతుందమ్మా. ఇంత ఖర్చు ఎలా పెడతారు? ఎలా పెడతానంటే ఇంటికి వెళ్ళాలి. నాకు 20 డేట్ వచ్చిందంటే కౌంట్ డౌన్ స్టార్ట్. 10 రోజులు వీళ్ళకి ఇవ్వాలి అని ఉంటుంది. మెల్లమెల్లగా మళ్ళీ ఇల్లు చేరుతాను. 2-3 రోజులు ఉండి మా అబ్బాయి 3 చూసుకొని ఆలోచన ఇట్లా ఉందని చూసుకొని మళ్ళీ కూర్చొని అడిగి మెల్ల తీసుకురావడం. 2017లో బాబా ప్రతిష్ట అయిన నాటి నుంచి ఈనాటి వరకు ప్రతి మంత్ ఇంటికి వెళ్ళి తీసుకురావడమే. ప్రతి నెల 50,000 ఒక్కొక్కసారి ఆ పైననే. ఒక ఇల్లు బతకడం కోసం ఇప్పుడున్న రోజుల్లో అసలు అంత పెద్ద మొత్తంలో మళ్ళీ ఇంకో ఇంటి కోసం కూడా కాకుండా ఖర్చు పెట్టడం అంటే మాటలు కాదు. మరి అదే ఇప్పుడు మీరు పెట్టే ఖర్చు ఎంతైతే ఉంటుందో అంత మీకు రిటర్న్స్ వస్తున్నాయి అసలు భక్తుల రూపంలో కానీ దాతల రూపంలో కానీ
హుండీ ఆదాయం కానీ అంతలో వస్తుందమ్మా మరి? హుండీ ఆదాయము 3-4 monthsకి ఒకసారి తీస్తానమ్మా. అది కూడా నేను తీయను, ఎవరు భక్తులు అయ్యగారు ఇంకెవరైనా 2-3 భక్తుల సమక్షంలో వాళ్ళకే కీసిచ్చి వాళ్ళతోనే తీయిస్తాను. వాళ్ళందరి సమక్షంలో వాళ్ళు కూడా డైరీలో అందరి సంతకాలు కూడా తీసుకుంటాను, వాళ్ళతోనే కౌంటింగ్ చేపించి. హుండీ అంటే ఎవరైనా బాగా ఎక్స్పెక్ట్ చేస్తాము, ఎలా అంటే హుండీ లెక్కింపు అనగానే ఇలా కూర్చొని అందరు కౌంట్ చేస్తుంటే కళ్ళారా అనిపిస్తుంది కదా. 3 monthsకు 4 monthsకు యావరేజ్ 15,000-16,000 వస్తుంది 3-4 నెలలకు. సరే, అంటే అసలు మీరు పెట్టే ఖర్చుకి వచ్చే ఆదాయానికి సంబంధం లేదు ఇక్కడ. ఆయిల్ కూడా సరిపోదు. ఆయిల్ కూడా సరిపోదు. అసలు మీకంటే కూడా ఫస్ట్ మీ అబ్బాయిని ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం అయితే, ఎందుకంటే ఒక ఇంటిని ఇంకో ఇల్లు కూడా భరించేంత కూడా కాకుండా దాదాపు ఒక 4-5 కుటుంబాలు బతికేంత ఒక గుడికే పెడుతున్నాము అని. మా అబ్బాయి మా కూడలు ప్రశ్నిస్తలేరు కానీ మా మనమరాలు ప్రశ్నించింది, ఇంటికి వెళ్తే అడిగింది, ఇంట్లో పిల్లలు అడిగింది. అయితే వాళ్ళ నానమ్మ ఇంటికి వచ్చిందంటే డబ్బులు అడగడానికి వస్తారు, మీరు నాకు కొన్ని డబ్బులు ఎప్పుడన్నా ప్యాకెట్ మనకి డబ్బులు కావాలంటే ఇవ్వరు, ప్రశ్నలు వేస్తారు, మీ అమ్మకు మాత్రం కట్టలు ఇస్తారు, మీరు ఇవ్వకండి నానమ్మ, అందుకే ఇంటికాడ ఉంటలేరు, మీరు ఇవ్వకపోతే ఇంట్లో ఉంటారు నానమ్మ అంటే దాని ఉద్దేశం ఏంటంటే నానమ్మ ఇంట్లో ఉండాలని ప్రేమ అంతే. ఆలయానికి వెళ్ళిపోతున్నారు, మీరు ఇవ్వకుంటే ఇంట్లోనే ఉంటారు, నాన్న డబ్బులు ఇవ్వకండి, నానమ్మ వెళ్ళారు ఇంట్లో ఉంటారు అని మా మనవరాలు ప్రశ్నిస్తుంది. అప్పుడు ఎప్పుడు ఎదురు చెప్పిన మా కూడలు అన్నది ఒక మాట, అది చిన్నదైనప్పటికీ కూడా అన్నది కరెక్టే, ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ ఇవ్వడం అంటే సాధ్యమైతలేదు, వాళ్ళకు కూడా పిల్లలు పెరిగినారు కదా, స్కూల్ ఫీజులు ఇవి చాలా పెద్ద అయిపోయినాయి, మాకు కష్టమవుతుంది కానీ మీకు చెప్పుకోలేకపోతున్నాము, ఇద్దరం కూర్చున్నప్పుడు బాధపడుతున్నాం కానీ మీకు చెప్పుకోలేకపోతున్నాము, అది అన్న దాంట్లో ఏ తప్పులేదు అత్తమ్మ అంటే. ఇక అటు కూతురు అని ఇటు భార్య అనే వరకు మా అబ్బాయికి ఏమనిపించిందో ఒక మాట అన్నాడు, చూడు మనకు 2 పిల్లలు కదా, పాప బాబు, మనం 2 కూతుర్లు ఒక బాబు అనుకుందాము, ఇప్పటి నుండి 2కి స్కూల్ ఫీజు కడుతున్నాము, ఇక్కడ 2కి దేవాలయం, ఒకళ్ళకి దేవాలయము 2కి విద్యాలయం అనుకుందాము. అలాంటి కొడుకు ఉండడం నిజంగా అదృష్టవంతులు మీరు. ఏం కాదమ్మా, మీరు మొదలు పెట్టారు, ఖచ్చితంగా మీతో మొదలు పెట్టించిన బాబా పూర్తి చేశాకే మీరు ఏదో ఒక జన్మ రుణం, ఆ రుణం తీర్చుకునేలా ఖచ్చితంగా చేస్తారు. బాబా ఆయన నన్ను పరీక్షిస్తున్నాడా తెలుస్తలేదు, శిక్షిస్తున్నాడా కూడా తెలుస్తలేదమ్మా. పరీక్షిస్తున్నారని చెప్పాలి, శిక్ష అని మాత్రం అనుకోవద్దు. మీరు ఒక ఆధ్యాత్మికంలో ముందుకొచ్చారు, భక్తి భావంతో ముందుకొచ్చి ఒక సమాజానికి ఇప్పుడున్న జనరేషన్ లో ఎంతసేపు కమర్షియల్ గా ఆలోచించే వాళ్ళే చాలా ఎక్కువ, ఎలాంటి ఉద్దేశం లేకుండా ఎలాంటి స్వార్థం కూడా లేకుండా ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చారు, మొదలు పెట్టారు, ఖచ్చితంగా అవుతుందని అనుకుంటున్నా, అవుతుంది కూడా. మీ సంకల్పం చాలా గొప్పది. 7-10 వయసులో విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఇది, మానసికంగా ఆర్థికంగా అన్ని కూడా వదులుకొని బాబా కోసమే వెచ్చించి మరి పెట్టారు, ఖచ్చితంగా. పిల్లలు ఇక్కడ ఆరోగ్యం 7-10 వయసులో ఇక్కడ ఉండడము ఎట్లా అని ఒక్కొక్కసారి రాత్రి కూడా ఒక్కరే ఉంటారమ్మా ఇక్కడ? మీరు ఉంటారు, ఉంటారు, పని వాళ్ళని కాదు కానీ అందరూ అభిమానించే వాళ్ళు, ప్రేమ, అమ్మ అంటే ఇష్టం. నేను 4 రోజులు ఇక్కడ అమ్మ గురించి రావాలి, అందరు ఎవరు అడిగినా అమ్మ అమ్మ అని చెప్తున్నారు. అసలు ఆ అమ్మ ఎవరు? ఆ అమ్మ పేరు మీకు కూడా చెప్పలేదు నేను, అసలు ఆ అమ్మ ఎవరు, ఆ అమ్మ పేరేంటి, అమ్మ మాటల్లోనే విందాం, చెప్పండి అమ్మ. నా పేరు భారతీదేవి చెన్నమనేని, కానీ ఇక్కడ ఎవరికి నా పేరు చెన్నమనేని భారతీదేవి, ఇక్కడ నా పేరు ఎవరికి తెలియదు. ఎవరిని అడిగినా అమ్మ అంటే అమ్మ వాళ్ళు ఇల్లు అక్కడ, అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు అని చెప్పారు. అమ్మ ప్రతి నిత్యం పూజలోనే ఉంటారు, పూజ అయిపోయే వరకు వెళ్ళరు, మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి తర్వాత ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని నిత్య అన్నదానాలు చేసిన రోజులు సంవత్సరాలే ఉన్నాయని తెలిసింది మాకైతే. ఇదేంటి అంటే ఎప్పుడు మీరే స్వయంగా వండి పెట్టేవాళ్ళట, కొన్ని సంవత్సరాలు పెట్టారంట, ఈ మధ్యలో స్టాప్ చేశారమ్మా? 2000 అంటే భారం అయిందమ్మా. 2013లో ఎప్పుడైతే ట్రస్ట్ అయినాక అప్పటి వరకు చిన్న విగ్రహం ఉండేది, అది కొంచెం భిన్నమైనట్టుంటే 2000 దాదాపు 11-12 ఆ టైంలో నాకు టైం కరెక్ట్ ఒక కొంచెం పెద్ద సైజు విగ్రహం కొన్నాను, షిరిడి నుంచి తెచ్చాము. ఆ విగ్రహం మా కోడలు పైకి, అప్పుడు కొండ పైకి ఎక్కడం కష్టం,
అసలు వెహికల్స్ గిట్ట ఏమీ రాకపోయేది, నడిచి రావాలి కిందకి. ఇప్పుడు కూడా టెంపుల్ కి అదే ప్రాబ్లం కూడా చాలా పెద్ద చెప్పాలి అంటే, రోడ్ సరిగా లేకనే డెవలప్ కూడా అవ్వలేదు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అంటున్నారు. మీరు అన్నదానం గురించి అడిగారు కదా, అది చెప్తాను. అయితే విగ్రహం తీసుకొచ్చింది మా కోడలు. అప్పటి వరకు మాకు మనవాడు ఒక్కడే, 9-8 సంవత్సరాలు బాబు. ఆ విగ్రహం, రెండో విగ్రహం మా కోడలు కింద నుంచి తను ఒక టర్కీ టవల్ చుట్టుకొని బాబుని ఎత్తుకొని వచ్చినట్టు వచ్చింది పైకి. అంత బరువైనప్పటికీ, రాయి విగ్రహం కదా బరువైనప్పటికీ. ఆ విగ్రహం పెట్టిన అదే మంత్ మా మనవరాలు వచ్చింది. ఈమె ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తున్నామే, శ్రీల, సాయి శ్రీల. అప్పుడు ఆమె ఇప్పుడు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల పాప అంత పెద్ద క్వశ్చన్ అడిగింది, చాలా పెద్ద అంతే అనుకోవాలి. అంతే అంతే కదా. అది అప్పటి వరకు కంటిన్యూగా పెట్టారు. అప్పుడు మొదలు పెట్టాను. అయితే ఒక గురు పౌర్ణిమ, వేరే టెంపుల్లో గురు పౌర్ణిమ సందడిగా జరుగుతుంది, పాటలు అన్నీ వస్తున్నాయి. నాకు ఇక్కడ బాధ అవుతుంది, ఇక్కడ ఎప్పుడు జరగాలి అలాగా అని. సరే నేను కూడా ఒక 10 మందికి 5 మందికి కొంచెం అన్నం పెడదాం, ఇక్కడ ఏం చేయలేకపోయినా కనీసం ఒక ముద్ద అన్నం పెడదామని 1 కేజీ రైస్ వండుకొని సాంబార్ చేసుకొని అక్కడ 2 డబ్బాలు ప్లేట్ పెట్టుకొని కూర్చున్నాను. ఎవరన్నా వస్తే కనీసం 5 మందికైనా పెడదామని, సాంబార్ రైస్ పెడదామని కూర్చున్నాను. ఆ రోజు కూర్చుంటే, ఆ రోజు గురువారం పౌర్ణిమ కూడా వచ్చింది అనుకోకుండా. ఇద్దరు టెంపుల్కి వచ్చారు. ఒక అమ్మాయి కింద విశ్వర్వాళీలు ఉంటారు వాళ్ళు ఫ్రెండ్స్. ఒక అమ్మాయి పేరు పద్మ, ఒక అమ్మాయి పేరు కళ. వాళ్ళు ఇద్దరు మాట్లాడుతూ వచ్చినారు. ఫస్ట్ భోజనం తిన్నది వాళ్ళే, గుర్తుంది. అయితే వాళ్ళిద్దరికి సాంబార్ రైస్ పెట్టారు. తిని బాగుందండి, మళ్ళీ కొంచెం పెట్టమని పెట్టించుకొని తిన్నారు. ఇక ఆ రోజు అది అయిపోయే వరకు ఎవరు వస్తే వాళ్ళకి పెట్టాను. ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన ప్రతి అట్లా అయిన తర్వాత ఏంటంటే కొంచెం మళ్ళీ అది గురువారం అలా నేనే స్వయంగా వండుకోవడం. రైస్ పెరుగుతూనే ఉన్నది, అయినా వంట చేస్తూనే పెడుతూనే గురువారం స్వయంగా వండి. నేను 2000 బాబా ప్రతిష్ట అయ్యే వరకు కూడా అలాగనే వండి పెట్టాను. పెద్ద విగ్రహం ప్రతిష్ట అయిన కరోనా వచ్చే వరకు కూడా వంట చేసి 34 గంటలకు. అప్పుడు మా అమ్మ ఉండేది, 95 సంవత్సరాలు ఇక్కడే ఇదైనా. అమ్మ ఉండేది, అమ్మ కూడా సాయం చేసేది చేత కాకపోయినా. ఆ గురువారం వచ్చిందంటే 34 గంటలకు లేసి ఆ రోజు పండుగ రోజు 95 సంవత్సరాలు సాయం హెల్ప్ చేసేది. బాగా వంట చేసి పెట్టేది. మళ్ళీ 12 గంటలకి కరెక్ట్ గా ఫ్రెష్ అయ్యి గుళ్ళో కూర్చుండేది. తన పని తాను చేసుకుంటూ మీకు హెల్ప్ చేసేది. నాకు వంట నేను అంతమందికి అప్పటి వరకు కూడా, మన కరోనా వచ్చే వరకు కూడా చేశాను. దాదాపు 200-250 మంది వరకు పెరిగారు భోజనాలకి. అది కూడా ఎందుకంటే ఒక వంట మనిషిని పెట్టాలి అనే దానికంటే ఎక్కువ నేనేదో వంట చేసి పెట్టాలి అనే ఒక తృప్తి, ప్రేమ. కష్టమైన తెల్లారి 2 రోజులు రెస్ట్ తీసుకున్నా పర్వాలేదు అన్నట్టు నేను చేసి పెట్టేదాన్ని. కరోనా అప్పుడు అన్ని టెంపుల్స్ బంద్ చేసినాయి, మనం కూడా బంద్ చేసాము. కరోనా తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత భక్తులు, అన్నదాతలు రాకపోతారు. అన్ని టెంపుల్లలో అన్నదాతలు అలా ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా ఉంటారు అని అంటే ఒక 5-6 మంది ఒక 2 నెలలు. దాని తర్వాత ఎవరు రాలేదు. మళ్ళీ 1 ఇయర్ నేను ఈ ఖర్చులన్నీ చేసుకుంటూ కూడా మళ్ళీ 1 ఇయర్ అన్నదానం సొంతగానే పెట్టాను. నాకు కొంచెం భారంగా అనిపించింది. లేదు కానీ ప్రతి గురువారం ఒక వీలైతే అవుతున్నా, అన్నదానం పెట్టలేకపోతున్నానే. కానీ శక్తికి మించిన భారం అవుతుంది. ఇప్పుడు ఈ ఖర్చు అంటే ఈ ఖర్చుకు మించి ఇంకో ఖర్చు, బాధ ఉన్నప్పటికీ కూడా చేయలేదు. దాతలు వస్తే ఇప్పుడు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే కొంతలో కొంతైనా ఏమైనా మీకు అనిపించిందా? అసలు ఈ ట్రస్ట్ పెట్టాము, వీళ్ళు కొంచెం ఇచ్చారు, సపోర్ట్ చేశారు, ఈ ట్రస్ట్ చూసి ఇంకా ట్రస్ట్ ఒకటి ఉంది, టెంపుల్ ఒకటి పెద్దగా అయింది, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు హెల్ప్ చేయడం అలా చేశారు దాతలు కానీ? అంటే మొదలు పెట్టినప్పుడు కాకుండా ఈ మధ్య కాలంలో ఏమైనా చేస్తే కనుక పూజ సామాను అదనో ఇదనో కన్స్ట్రక్షన్ చేద్దాము, ఇది చేస్తే డెవలప్ అవుతుంది అని అంత పెద్ద దాతలు ఇంకా రావట్లేదు. సో ఖర్చు నిజంగానే పెట్టేదానికి ఖర్చు, రాబడికి మించిన భారం ఖర్చు. ఎలా అమ్మా మరి అసలు ముందు కార్యాచరణ ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేస్తే కూడా పూర్తి అవుతుందని మీకేమన్నా ఉందా మనసులో?
చెయ్యాలని ఒక కుతూహలం అవుతుంది, బాబా చేయించుకుంటారని ఒక ఆశ ఉంది, భక్తులు ఎప్పుడైనా రీచ్ కాకపోతారా అనే ఒక ఆశ ఉంది. ఈ ఆలయాన్ని ఒక ఎంతో పెద్ద పుణ్యక్షేత్రంగా చూడాలనే కోరిక ఉంది. మరి ఆశ నెరవేరుతుందా అనేది. ఇందులో మీరు బాబా బాబా అని ఇప్పటికి చాలా సార్లు అంటే ఇక్కడికి వస్తూ కూడా అందరు చెప్పింది ఏంటంటే బాబా ఆలయం ఉంది, ఎవరు స్థాపించారు, ఎవరు ఇక్కడ పెట్టింది, మరి అసలు ఫౌండర్ అంతే. ఎవరిని అడిగినా ఆ టెంపుల్ పెట్టింది ఎవరు అంటే సాయిబాబా అమ్మ అని చెప్తున్నారు మాకు అందరికి. ఓకే, మీరు పెట్టాక ఇంకా కొన్ని విగ్రహాలు అంటే ఆంజనేయ స్వామి, అమ్మవారు, ఇంకా కొన్ని విగ్రహాలు కూడా పెట్టారు. ఈ ఒక్క విగ్రహం సరిపోదా అంటే ఇంకా విగ్రహాలు పెట్టారు. చాలా మంది కొన్ని రూమర్స్ లో మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. సో మరి ఎందుకు అంటే ఒక విగ్రహం సరిపోదా అనిపించలేదా మీకు? అవి పెట్టడానికి ఏం రీజన్? అవి నేను పెట్టాలనుకోలేదమ్మా. ఒక అయ్యగారు ఉండే నారాయణ శర్మ గారని పెద్ద ఆయన, మంచి పూజారి వారు ఉన్నప్పుడు కొంచెం నాకు సపోర్ట్ గా ఉండేవారు, అంటే టైం ఇచ్చేవారు, భక్తులతో మాట్లాడేవారు. అలా అన్నారు అన్నట్టు ఒక రోజు, అమ్మ ఆలయం అంటే నవగ్రహాలు ఉండాలి, బాగుంటది, భక్తులు వస్తారు ఉండాలి అంటే. నవగ్రహాలు అంటే పర్వాలేదు అనుకున్నాను. వాళ్ళ భక్తులకు తలా ఒకటి చెప్తే వాళ్ళు తెచ్చారు. విగ్రహాలకు అమ్మ చాలా తక్కువ ఖర్చు, 5-6 వేలకు చిన్న విగ్రహం వస్తుంది నవగ్రహాలు. కానీ ప్రతిష్ట ఖర్చు చాలా ఉంటది. ఎందుకంటే నాకు బాబా ప్రతిష్ట చేసిన అనుభవం ఉంది, చాలా పెద్దది. విగ్రహానికి ప్రతిష్టకు పోలిక ఉండదు, అంత ఖర్చు ఉంటది. ప్రతిష్ట ఖర్చు చాలా గొప్పది. అయితే అప్పుడు విగ్రహం వచ్చింది, ఇచ్చారు, కానీ ప్రతిష్ట ఖర్చు అంతా మా అబ్బాయి భరించాల్సి వచ్చింది. చాలా భారీ ఖర్చు, దాదాపు 15 లక్షల పైన ఖర్చు అయింది. మరి అయ్యగారు 4-5 లక్షలు తీసుకుంటారు కదా 3 days. ఖర్చు అది మనం చేసిన వాళ్ళకి, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అసలు అన్నిట్లో ఈ కన్స్ట్రక్షన్ ఒక అంత ఖర్చు అనుకుంటే ఈ ప్రతిష్టాపన అనేది ఇంకో ఖర్చు. ఇంకోటి ఏంటంటే అది దాంట్లో మనం ఏం తగ్గించడానికి లేదు. ఏ పూజ చేసుకున్నా ఏదైనా కాంప్రమైజ్ కావచ్చు, ప్రతిష్ట అనే దాంట్లో కాంప్రమైజ్ కావడానికి లేదు. ప్రతిదీ ఒక పరిమాణం ప్రకారంగా అయ్యగారు విధి విధానాలుగా చేయాలి, దాంట్లో కాంప్రమైజ్ ఉండదు. అందుకని చాలా భారీ ఖర్చు ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు అంటే ఇవన్నీ మొదలు పెట్టినప్పుడు మీ అమ్మగారు కూడా ఉన్నారు అని చెప్పారు. సో అమ్మగారు అంటే అమ్మగారు చెప్పారా మీకు ఇలా బాబా గుడి కడితే బాగుండు అని చెప్పేసి అమ్మగారు ఏమని చెప్పారా? అంటే చిన్నప్పటి నుంచి మన అమ్మలు చెప్తూ ఉంటారు, మన సాంప్రదాయం ఏంటంటే హిందువులం ఈ దైవాన్ని మొక్కాలి, ఈ దైవం దగ్గరికి వెళ్ళాలి, మన ఇలవేల్పు వీళ్ళు, సో ఇలవేల్పుకి ఎంతో కొంత చేయాలని చెప్పేసి కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క సెంటిమెంట్. ఎల్లమ్మ టెంపుల్ అని ఒకరు, అమ్మవారి టెంపుల్ అని ఒకరు, కానీ మీరు బాబానే ఎంచుకున్నారు. ఇలా ఎవరు చెప్పారు మీకు? అసలు ఎవరు చెప్పింది కాదు, కొరుట్ల ఉన్నటువంటి అనుబంధం. ప్రతి వారు కొరుట్లకి వెళ్ళి అడగండి, ప్రతి వారి ఇంట్లో బాబా అని ఉంటాడు. కొరుట్ల అంతా బాబా సన్నిధి అట్లా వచ్చింది. అమ్మకు మొదలు నా బిడ్డగా గుడి కడుతుంది అని ఆనందపడింది, కానీ నేను నా కష్టాలను చూసి ఆమె బాధపడిన రోజు లేదు, నిలబెట్టిన రోజు లేదు. అయ్యో బిడ్డ అని అంటే స్వయంగా ఇంట్లో ఉండి చూసింది కదా ప్రతిరోజు. నా బిడ్డ ఆలయం కడుతున్నాను ఒక ప్రేమ, ఒక కష్టపడుతున్నాను ఒక బాధ. కానీ బాబా భక్తురాలమ్మ ఇంకా కరెక్ట్ గురువారం హారతి అవుతున్న టైంలో బాబా అమ్మని పిలుచుకున్నారు. అమ్మ సన్నిధిలో ఉంది బాబా, బాబా సన్నిధిలో అంత ప్రేమ భక్తి అమ్మకు ఉండేది. ఆ విగ్రహాలు ఏంటంటే అయ్యగారి ఆధ్వర్యంలో విగ్రహాలు వచ్చినాయి. దాని తర్వాత ఆంజనేయ స్వామి మేము ఇస్తామని అయ్యగారు నాకు తెలియకుండా నన్ను విగ్రహాలు తెప్పించారు. ఇక అమ్మవారి విగ్రహం కూడా అనుకోకుండా ఒక టెంపుల్ అంతా ఒక సైడ్ ఉంటే ఇంకో సైడ్ మాత్రం అమ్మవారి విగ్రహం పక్కకు ఉంది. అసలు ఆ విగ్రహం ఏంటి స్టోరీ? అమ్మవారి విగ్రహం బాబా విగ్రహం, బాబా గుడి కొన్ని రోజులు కట్టి ఆగిపోయింది, అమ్మ పిల్లలు వేసి ఆగిపోయింది. అప్పుడు ఒక అతను బాబా భక్తులు మా ఇంటికి వచ్చినారు, పెద్ద ఆయన ముస్లిం పెద్ద ఆయన రోజు ఏదైనా బాబా గుడికి వెళ్ళండి భోజనం చేయరట. ఏదో గుడికి వెళ్తే మనకు ఈ గుడి గురించి చెప్పారట. అప్పుడు ఆమె కష్టపడుతుంది పాపం గుడి అది ఇదని మాట్లాడితే అసలు ఏం చూద్దామని వచ్చారు మియాపూర్ నుండి. వచ్చి అప్పుడు పిల్లలు లేసి ఉన్నాయి, నేను ఎట్లా అనే దాంట్లో ఉన్నాను. ఆయన నమ్మిన గురువు ఎవరో ఉంటారట ఆంధ్రాలో, అని ఇక్కడికి వెళ్ళి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా ఒక ఆవిడ ఇక్కడ గుడి కడుతున్నారు, బాగా కష్టపడుతుంది, ఎవరి సపోర్ట్ లేదు, అది ఆమె సొంత ఇల్లు అన్నట్టే ఆలోచన అనుకుంటున్నారు అందరు, కానీ ఒక దేవాలయం మన వంతు చేద్దామని ఎవరు అనట్లేదు. మరి
అవుతుందా కాదా అని వారికి నమ్మిన గురువుకు ఫోన్ చేశారు. ఆయన అక్కడికి వెళ్ళి అడిగారు ఎక్కడ అనంటే చెప్పారు అన్నట్టు, నా పేరు అదంతా అడిగారు. ఆమె ఆయన చూసినట్లే ఏమన్నారంటే అది ఎత్తైన ప్రదేశం కదా, కొండ ప్రదేశం కదా అన్నారు. స్పీకర్ ఆన్ లో ఉంది ఫోన్, వింటున్నాను నేను. అంటే అవునా అవునాయ్య గారు, అవును స్వామి అని మీరు చెప్తుంటే అన్నారు, అయ్యో అక్కడ అమ్మవారు రావాలనుకున్నారు, అమ్మవారికి ఇష్టమైన ప్రదేశం అది, ఈమె బాబా గుడి మొదలు పెట్టింది అన్నారు ఒక మాట. అంటే ఇప్పుడు ఏం చేయడానికి లేదు, పిల్లర్లు కూడా వేసినాయి, ఆల్రెడీ పిల్లర్లు వేసి అయిపోయినాయి, దాన్ని ఏం చేయడానికి లేదు, బాబా గుడి కట్టాల్సిందే మీరు అన్నారు. ఆయన ఏమన్నారంటే బాబా కూడా ఆయన అవధూత, ఆయన గురువు లేని ఏది సాధ్యం కాదు, ఆయనే రావాలనుకున్నారు, కానీ అమ్మవారికి కూడా ఇష్టమైన ప్రదేశము, మరి మీరు అమ్మవారికి ఒక చిన్న ఫోటో పెట్టి రోజు దీపారాధన చేయమనండి, అదే ప్లేస్ లో అక్కడనే చేయమనండి, మెల్లమెల్లగా ముందుకెళ్తుంది అని చెప్పారు. అనుకోకుండా మా కోడలు చెప్పి ఒక ఫోటో కొనుక్కరమ్మని చెప్పి అప్పటి నుంచి అమ్మవారికి కూడా రోజు నైవేద్యం దీపారాధన చేసేవాళ్ళు. అనుకోకుండా ఈ అయ్యగారు విగ్రహాలని తెప్పించే క్రమంలో మేమిద్దరం మాట్లాడుకుంటున్నాము, ఒక భార్య భర్త మన గుడికి వచ్చి నన్ను కలిసిపోవడానికని ఇంట్లోకి వచ్చారు, ఏదో మర్యాదకు కూర్చొని మాట్లాడుతుంటే మేమిద్దరం మాట్లాడుకునేటి విని, మేము అమ్మవారి విగ్రహం మేము ఇస్తాము ఒకవేళ మీరు పెట్టదలుచుకుంటే అన్నాను. నేను వద్దండి, వద్దు, విగ్రహాలు అయితే ఇస్తారు, గుడికి సాయం చేయరు, ప్రతిష్టకు సాయం చేయరు, నాకు నా వల్ల కాదండి, అయ్యగారు నవగ్రహాలు అంటే సరే అన్నాను. అనే లోపు ఆ అయ్యగారు ఉండి ఏమన్నారు, ఇయ్యండి అమ్మా, ఏం కాదు ఎవరో భక్తులను ప్రమాయిస్తాను నేను, ఆలయం అదే అవుతుంది అని అంటే వాళ్ళు సరే అన్నారు. అయ్యగారికి తెలిసిన శిల్పి నంబర్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు డబ్బులు వేయడం, విగ్రహం రావడం అనేది జరిగింది. అదే దాని తర్వాత అయ్యగారు కొంచెం హెల్త్ బాగా ప్రాబ్లం, పెద్ద అయినా అయినట్లు హెల్త్ ప్రాబ్లం ఉంది. ఆ విగ్రహం అలాగే ఉండిపోయినారు మన దగ్గర. ఆ విగ్రహం అక్కడ అనుకోకుండా కదా చెప్పాలంటే చాలా కథ ఉంది, మాట్లాడుకోవడానికి కొన్ని గంటలు కూడా రాలేదు. అందుకని ఆ పుస్తక రూపంలో నేను అన్ని ప్రతి విషయం అక్షర రూపంలో ఒక పుస్తకం రాస్తున్నాను. అది కూడా అది త్వరలో మేము ముందుకు వస్తుంది ఖచ్చితంగా. అయితే ఇప్పుడు రోడ్ మెయిన్ టెంపుల్ డెవలప్ కాకపోవడానికి ప్రధాన కారణం చాలా మంది చెప్పింది, నేను చూసింది కూడా ఏంటంటే రోడ్ మెయిన్ బాగాలేదు అని. అలా రావాలి అంటే గుట్ట ఎక్కినట్టు ఎక్కి రావాలి అంటే చాలా మందికి రోడ్ కూడా అర్థం అవ్వట్లేదు. మరి టెంపుల్ కి డైరెక్ట్ రోడ్ కూడా మీరు వేశారు అని చెప్పారు వీళ్ళందరూ కూడా. సో మరి ఆ రోడ్ అంటే ఓపెన్ లేదా ఇప్పుడు? మరి బట్టి రోడ్ ఉంది, అయితే ఈ మెయిన్ రోడ్డు హిల్ కౌంటీ ఎదురు నుంచి స్ట్రైట్ గా మన ఎందుకు వేసారో ఏమో గవర్నమెంట్ వాళ్ళు చాలా కొంచెం దూరం రోడ్డు వేశారు. గుడికి డైరెక్ట్ గా, గుడికి అని కాదు, వాళ్ళు ఏ పనిలో వేశారో ఏమో వేశారు. దాని నుంచి మనం ఒక 100 ఫీట్ రోడ్డు మనం వేసుకుంటే గుడికి రోడ్ అవుతుంది. కానీ 100 ఫీట్ రోడ్డు ఎవరు వేయలేదు, అలాగే ఉండిపోయింది. 100 ఫీట్ అయితే గుడికి అన్నట్టు ఉంటుంది అది. కానీ అది మిగతా రోడ్ ఏమో వాళ్ళు మున్సిపల్ వాళ్ళు ఎంత వేసారో తెలియదు. బాబానే వేయించుకున్నట్టు ఒక దారి ఇలా వెళ్తే గుడికి వెళ్తామని దారి చూపించారో ఏమో వేశారు, వేసి ఆగిపోయింది. అయిన తర్వాత ఇక ప్రతి నాయకుడు గుడికి రోడ్డు వేస్తామని ఒక మంచి భావనతోనే ఉన్నారు, కానీ వారికి సమయం దొరకాలి. పదే మనం వెళ్ళి వాళ్ళని అడగాలి, నాయకులు తలుచుకుంటే అవంటే ఏం లేదు. కానీ ఏంటంటే సమయం కూడా దొరకాలి కదా, మనం అలా అనుకుంటే అయిపోతుంది కదా. అది అలాగనే రోడ్డు పెండింగ్ లోనే ఉండిపోయింది. వాళ్ళకి పిల్లలు కానీ డాక్టర్స్ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది కదా, కష్టమమ్మా అంటే మనం అంతా సాయం చేసాం, అంతకంటే ఎక్కువ చేయలేం కదా. వాళ్ళు కూడా కొన్ని రోజులు ఉండి దాని తర్వాత ఆంధ్ర వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక 1 ఇయర్కు దాదాపు ఫోన్ చేసింది అమ్మాయి, చేసి నాకు కవల పిల్లలు పుట్టారు, పాప బాబు, అంతా మీ ఆశీర్వాదం బాబా దయనే. మేము అక్కడికి మీ నెంబరు మర్చిపోయింది, లేదు మా దగ్గర మిస్ అయింది, వాళ్ళు మీకు ఫోన్ చేయాలంటే నెంబర్ దొరకడానికి ఇంత టైం పట్టింది, మేము వస్తాం అక్కడికి, పిల్లలకు మీరే పేరు పెట్టాలి అంటది, మీరే పేరు పెట్టాలి తీసుకొని వస్తామని ఫోన్ చేస్తున్నాము అంటే వాళ్ళిద్దరు హ్యాండిక్యాప్, దూరం నుంచి ఆంధ్ర శ్రీకాకుళం అక్కడి నుంచి రావాలి, వద్దు మీరు రావద్దు నేనే పంపిస్తాను, ఏం పేర్లు పెట్టమంటావే అని అడిగితే మీ ఇష్టం ఉన్నవి పంపించండి అని చెప్పింది.
ఈ సాయి సుధా, సాయి కృష్ణ అని పేర్లు రాసి ఒక పేపర్ మీద బాబు దగ్గర పూజ చేయించి వాళ్ళందరికి బట్టలు, భార్య భర్తకు, పిల్లలిద్దరికి బట్టలు, ఈ ట్రావెల్ కేసినేని ట్రావెల్ బస్ అతనికి ఇచ్చి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి పంపించి అక్కడ వాళ్ళు తీసుకున్నారు. అప్పటి వరకు వాళ్ళు పేరు పెట్టుకోలేదు, కొత్త బట్టలు కూడా వేయలేదు. మీ బట్టలు పంపించినాకనే మేము పిల్లలకు బట్టలు వేస్తాం. ఈ జన్మకు అది అలాంటి చాలా సంఘటనలు బాబా వారు ఇచ్చారు. చాలా చోట్లకమ్మా కొన్ని ప్రదేశాలకు బాబా భక్తులు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చింది అనుకొని సంఘటనలు కొన్ని ప్రదేశాలకు నన్ను పంపించాడు. నాకు తెలియదు, అనుకోకుండా అక్కడికి వెళ్ళడం వల్ల అక్కడ వాళ్ళకి సమస్య ఉండడం, ఆ సమస్యకు మనం అంటూ ఏదో దానివల్ల వాళ్ళు క్లియర్ కావడం. అట్లా మాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో పాప చివరి నిమిషంలో నేను వెళ్ళి వేరే హాస్పిటల్కి మార్చి, సరే అవన్నీ మనం లోతుగా చెప్తే వాళ్ళకి ఇష్టం ఉందో లేదో మనం ఎందుకు చెప్పాలి, కానీ బాబాని అయితే నన్ను చాలా ప్రదేశాలకి కష్టం ఉన్న సమయంలో అక్కడికి నన్ను పంపించి వాళ్ళను కాపాడు. ఒకసారి ఉప్పర్లో నేను మా కూతురింటికి వెళ్ళడానికని వెళ్ళాను. మిర్యాలగూడ నుంచి వస్తున్నారట రెడ్డిలు, భార్య భర్త. కొన్ని సంఘటనలు వినండి బాబా ఎట్లుంటాయంటే, వాళ్ళు ఆయననేమో ఎల్బీనగర్లో దిగిపోయినాడు పెద్ద ఆయన, ఆమెకు తెలియదు. ఇక్కడ ఉప్పర్లో దిగింది, రింగ్ రోడ్లో సేమ్ అట్లాగా అనిపించి ఆమె ఇక్కడ దిగిపోయింది, ఆయన అక్కడ దిగిపోయినాడు. ఆయన దిగింది కరెక్ట్ ప్లేసు. ఆమె దగ్గర ఫోన్ నెంబర్లు లేవు, ఆమెకు ఇన్నోసెంట్, ఆమెకు ఏం అర్థమైతే లేదు. ఏడుస్తుంది, టెన్షన్ పడుతుంది, పెయిన్ నిండా బంగారం, రెడ్డి బోల్డ్ బంగారం ఉంది పై మీద. ఇక వాళ్ళు పోకరిగాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎటు పోతామని అల్లరి చేస్తున్నారు. ఆటో వాళ్ళు వీళ్ళంతా తీసుకుపోతామని ఆమె భయపడుతుంది. కరెక్ట్ అక్కడే నేను ఆటో అబ్బాయిని పిలవడానికి నిలబడ్డాను. ఏంటబ్బాయి ఏం జరుగుతుంది అక్కడ అని చూస్తే ఆ మధ్యన ఆమె నిలబడింది, భయం వణికిపోతుంది, చుట్టూ అందరూ టెన్షన్ పెడుతున్నారు. వెళ్ళి ఏందమ్మా అంటే, ఇట్లా జరిగింది బిడ్డ. నేను వెళ్ళంగానే ఒక లేడీ ఇట్లా కనబడంగానే ఎట్లుంటుంది, దగ్గర వచ్చింది, నిలబడింది. అమ్మ నాకు భయం అవుతుంది, నాకు ఇట్లా జరిగింది అని చెప్తే, ఎక్కడమ్మా ఇల్లు అంటే తెలుసుకున్నా, ఇల్లు అడ్రస్ చెప్తుంది. ఇల్లు పలానా కాడ ప్లేస్, ఒక దేవాలయం పక్కన, సంతోషమాత దేవాలయం పక్కన అని చెప్తుంది, కానీ ఎట్లా వెళ్ళాలో తెలియదు. సరే పదండి అని నేను ఆటోలో తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలు కప్పచెప్పి, అప్పుడు అంటుంది ఇట్లా పట్టేసుకుంది నన్ను కూతురులాగా పట్టుకొని. నేను బయలుదేరి వచ్చేటప్పుడు బాబాకు దండం పెట్టుకొని నేను వచ్చిన, ఇగో బొట్టు పెట్టుకొని వచ్చిన, నేను బాబానే పంపించిండు నా దగ్గరికి, లేకపోతే నన్ను వాళ్ళంతా ఏదో వాళ్ళ చూపులు చూస్తే భయం అవుతుంది నాకు, నన్ను ఏం చేస్తారో వాళ్ళు అని అంటే, అప్పుడు నాకు ఒక ఎంత తృప్తి, బాబా నువ్వే పంపించావా అని అంత తృప్తి. అలాంటి సంఘటనలు చాలా చేశాడు. అదంతా ఎందుకమ్మా, మాకు పర్సనల్గా కూడా బాబా మా అబ్బాయికి ఒక ల్యాండ్ ఇష్యూలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దానికి కూడా మా బాబా స్వయంగా ఒక 4-5 సంవత్సరాల పోరాటం అది. అప్పుడు బాబా చేయందించి, బాబా ఆ రోజు మా కోడలు కొంచెం కోపంతో అంది, మీకు బాబా ఉంటాయి పైన కుటుంబం వద్ద, మేము ఇంకంత కష్టపడ్డా పర్వాలేదా, మీరు బాబాను వదిలి వస్తలేరు అని అంది. అసలు బాబా ఉన్నాడా మీ నమ్మకం, కానీ కోపం ఉన్నాడా అసలు మీ నమ్మకం ఎక్కడ ఉన్నాడు బాబా అని అడిగింది ఏడ్చుకుంటా. అప్పుడు నేను బాబా ఆయన పాదాలను కళ్ళ నీళ్ళతో అభిషేకం చేశాను. ఏంటిది, నువ్వు ఉన్నావా, నా కొడుకుకే కష్టపెడితే నువ్వెక్కడ ఉన్నావు అని ఏడ్చిన. అదే రాత్రి కళ వచ్చింది. వచ్చి కళ కాదు, అది నిజం. ఇప్పటికి కూడా నా కళ్ళ ముందు రీలు తిరుగుతూనే ఉంటుంది. అది బాబా అదే సైట్లో భూమి పూజ జరుగుతున్నట్టు, ఆయన అక్కడికి వచ్చినట్టు, నా కొడుకుని ఇలా ఆలింగనం చేసుకున్నాడు గట్టిగా పట్టుకొని. అది అంత కళ వస్తుంది. మబ్బులో లేసి చూస్తే 3:30-4 అవుతుంది. ఇప్పుడే ఫోన్ చేస్తే అమ్మ పెద్ద ఆవిడ ఉంది కదా, వాళ్ళు టెన్షన్ పడతారు, ఈమె టెన్షన్ పడుతుంది ఇక్కడ అని 5 గంటల దాకా 1 గంట సేపు కూర్చొని అప్పుడు ఫోన్ చేస్తే, ఏంటమ్మా ఎందుకు ఇప్పుడు ఫోన్ చేసిన, అమ్మమ్మ బాగుందా అని అడిగిండు ఫస్ట్. అమ్మమ్మ బాగుంది, ఇంక పడుకుంది, కానీ ఇట్లా కళ వచ్చింది అంటే, నీకు ఊకే బాబా అంటావు కదా, సమస్య గురించి ఆలోచించినావేమో, కళ వచ్చిందిలే అన్నాడు. సరే నీ తృప్తి కొరకు నేను పొద్దున ఫోన్ చేస్తానులే.
5 సంవత్సరాలు వాళ్ళు మనను ఇబ్బంది పెట్టిన వాళ్ళు పొద్దున ఫోన్ చేస్తే వాళ్ళు అది చేసుకో రిజిస్ట్రేషన్ పెట్టుకో మేము వస్తామన్నారు. 5 సంవత్సరాలకి పెట్టుకో అని అందరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసి చాలు. మామూలు పోరాటం కాదు. వాళ్ళంతా ప్రతిష్టకు కూడా వచ్చినారు ఫ్యామిలీలు. 5 ఏళ్ళు మాత్రం ఇట్లా వచ్చినారు ప్రతిష్ట, బాబు ప్రతిష్ట కూడా వచ్చినారు. అంటే చేశాడు. ఎలా అంటే అలా భూమి పూజ జరుగుతుంటే అక్కడ నేను నిలబడితే, మా అబ్బాయి కూడా నిలబడితే, బంధువులు పెద్దగా భారీగా అరేంజ్మెంట్స్, అలా చీకట్లోకి వెళ్ళి వచ్చినట్టు వచ్చి నన్ను ఇలా కోపంతో ఇలా చూసి, ఒక చిరునవ్వుతో, కోపం ఆయనకు ఉండదు కదా, చిరునవ్వుతో చూసి, అంటే నేను బాగా మాటలు అన్నాను కదా, కోపం గుర్తొచ్చినట్టున్నాయి. మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయిని ఇలా పట్టుకొని ఈడ గుండెల మీద తలబెట్టి ఇట్లా మళ్ళీ అలాగే వచ్చి మళ్ళీ ఒకసారి నన్ను చూసి వెళ్ళిపోయినారు. స్వయంగా అలా కూర్చుంటే ఎలా ఉంటారు అని నిలబడి అట్లా ధనధనం వచ్చారు. వెళ్ళాలి పని. ఎంతో బరువైన కొండ, ఈ సమస్యను మనము మోయలేము అనేదాన్ని ఒక దూది పింజంలాగా ఇలా తీసి పడేశాడు. ఉన్నాడు కానీ నన్ను ఎందుకో పరీక్ష పెడుతున్నాడా శిక్ష పెడుతున్నాడా తెలియట్లేదు. పరీక్షనే, శిక్ష అయితే అనుకోవద్దు. ఇప్పుడు భక్తులం పరీక్షలే అనుభవిస్తాం తప్ప శిక్షలు అయితే అనుభవించామని అంటూ ఉంటారు అందరూ. అమ్మాయి, మీరు భక్తులను ఉద్దేశించి అసలు అంటే ఇప్పుడు ఒక్కొక్క చెయ్యి కలిసి అయితే ఇక్కడి వరకు అయితే మొదలైంది, మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే అయింది, ఇంకా చాలా పెండింగ్ ఉంది పనులైతే. ఇవన్నీ అవ్వడానికి మీరు భక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఆలయం అమ్మ, అందరిది. ఇక్కడ స్వార్థం లేదు, నాది అనే ఒక ఇది లేదు. అది అందరిది దేవాలయం, అందరిది, మనది, మీది, మన అందరిది, భక్తులది. ఇది ఎవరికి ఇక్కడ ఆయన నాకు అవకాశం ఇచ్చాడు, నన్ను ఎన్నుకున్నాడు. నా వంతు నాకు చేతనైనంత వరకు నేను మోయలేని బరువును కూడా మోస్తున్నాను. కానీ ఇంకా మోయాలంటే ఎన్ని రోజులు? భక్తులు వారి ఇష్టం ఉంది, వారి దేవాలయంగా భావించి ఏం చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. ఇది మన దేవాలయం అనే ఉద్దేశంతో పూర్తి అసంపూర్తిగా ఉన్న పనులు, బోలెడు పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేయవచ్చు. ఇది మన దేవాలయంగా ఇక్కడ దేనికి స్వార్థం అనే దానికి అర్థమే లేదు. అందరి దేవాలయము మన దేవాలయం. లేదు, నాకు అంటే ఏంటంటే ఇది ఒక దినదిన అభివృద్ధి చెంది ఒక మహాక్షేత్రంగా, హైదరాబాద్లోనే ఒక మహాక్షేత్రం. ఎక్కడుంది అంత మంచి క్షేత్రం అంటే బాచుపల్లిలో ఉంది అని ఒక పేరు వస్తే చాలు అనే ఆశ తప్పితే ఇంక ఇక్కడ నాకు వేరే ఆశ లేదు. అది నాకు ఈ కళ్ళతో చూడాలనే కోరిక మాత్రం ఉంది. ఖచ్చితంగా చూస్తారు. ఒక్క స్వార్థం ఉందమ్మా. ఆ స్వార్థం ఏంటంటే నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో బ్రతకాలనే ఆశ. 100 మందిలో 10 మంది అయినా గుర్తుపెట్టుకుంటారు కదా, ఫలానా అమ్మాయి ఆలయం కట్టింది అని. అది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటాం కదా. అది నాకు అది ఒక్కటి ఉంటే చాలు. ఇది ఒక దినదిన అభివృద్ధి చెంది మహావృక్షంగా మారాలి అనే కోరిక తప్పితే ఇక్కడ ఏ స్వార్థం లేదు. ఎవరైనా భక్తులు అందరిది, ఇది అందరిది. ఇక్కడ ప్రతి పైసకు లెక్క ఉంటుంది. వారే ఎవరికి ఇప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఆగిపోయిన పనులు బోలెడు ఉన్నాయి, అవన్నీ చేయవచ్చు, రావచ్చు, అన్నదానాలు పెట్టవచ్చు. అన్నదానం ప్రతి గురువారం అన్నదానం లేదు. బాధ అనిపిస్తుంది నాకు, ఎంతో బాధ. ఆ రోజు కొండంత బరువు అనిపిస్తుంది. స్వయంగా వండి పెట్టాను. ఇప్పుడు కూడా చేయాలని, కానీ మోయలేనంత బరువు అయిపోయింది. ఏ బరువు మోయాలన్నా పిల్లల మీద బరువు పెట్టినట్టు అవుతుంది. వాళ్ళ నుంచి కూడా నాకు ఎంతవరకు వాళ్ళు సపోర్ట్ ఇస్తారు, అదొక్కటి మాత్రమే. ఇది అందరి దేవాలయం. ఎవరైనా దీన్ని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చి, భక్తులది దేవాలయం. ఆయన ఎన్నుకున్నాడు, నాకు అవకాశం ఇచ్చాడు, నేను చేశాను. అది పూర్తయితే ఈ కళ్ళతో చూడాలని ఉంది, అదే కోరిక. ఇప్పుడు వింటూ ఉంటాం కొన్ని, మనం ఏంటంటే టెంపుల్ అయితే కట్టారు, ఎంతో కొంత ఖచ్చితంగా పోగేసుకొని ఉంటారు, ఇలా కొన్ని ఎన్నో చాలా టెంపుల్స్ మీద రూమర్స్ అయితే బాగుంటాయి. ఇలాంటివి మీకేమైనా జరిగాయి అసలు? అది అలా అనుకుంటారో నాకు తెలియదు, కానీ అంటుంటారు. ఏమంటారు, నిజం ఇల్లు దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట. నేను ఇంట్లో ఉంటాను, నాకు చెప్పరు కదా, కానీ అనుకునే వాళ్ళు అనుకుంటారేమో, నాకు తెలియదు. కానీ అది
అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ పాటికి అవి అలా అయి ఉంటే కూడా టెంపుల్ కంప్లీట్ గా క్లోజ్ మంచిగా పూర్తయిపోయేది కూడా. ప్రతి ఒక్క బాబా వారి పైసా నిప్పుతో సమానం మనకు. అక్కడ ఏవి డబ్బులు ఏవి ఉంటాయి కదా, మిస్యూజ్. నాకెందుకు మిస్యూజ్? మా పిల్లలు బాబా వద్ద వలన వెల్ సెటిల్. మీరు మీ దగ్గర ఉన్నదానికి మించి కూడా పెట్టేసాం. వాళ్ళు ఇక్కడే 10 రూపాయలు తినాలనే ఆశ ఉన్న వాళ్ళు ఇక్కడికి ఎందుకు పెడతారమ్మా చెప్పండి. అది మనకు అవసరం లేదు, అది మాకు మా బ్లడ్లోనే లేదు. ఇలాంటి ఒక ఏదో ఏదో ఎక్కడి నుంచో వస్తే తినాలనే ఆశ. ఇప్పటి వరకు మీరు తెర వెనుక ఉండి ఇంత నడిపించారు, కానీ తెర ముందు ఉన్న ఎంతో కొందరు ఉంటారు. అన్ని గుళ్ళల్లో వింటూ ఉంటాం మేము, ఇదైతే మేమే చేసాం, మా వల్లే ఇంత జరిగింది, మేమే మొదలు పెట్టాము, అసలు గుడి ఇంత కనబడుతుందంటే మేమే కారణం అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారమ్మా. అలా మీకు ఎవరైనా అనిపించారా, విన్నారా మీరు? కంపల్సరీ ఉంటారమ్మా, అన్ని ప్రదేశాల్లో ఉంటారు. ఇది కలియుగం కదా, అంతటా ఉంటారు. కానీ అన్నీ బాబాకు తెలుసు కదా, అన్నీ తెలుసు, ఉంటారు, కంపల్సరీ ఉంటారు. చెప్పాను కదా ఇంతకుముందు, నిజము కడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరుగుతున్నట్టు. కానీ నిజం తెలిసిన వాళ్ళు మౌనంగా ఉంటారు, ఏది తెలియని వాళ్ళ వాయిస్ ఎక్కువ ఉంటుంది. అదే చేసే వాళ్ళంతా చాలా సైలెంట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ ఇలా ప్రచారం చేసే వాళ్ళు మాత్రం పనిగట్టుకునే ప్రచారాలు. నేను చిన్న విగ్రహం పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు నేను చేసే కష్టం చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం చెప్పుకుంది కూడా ఒక గంటలోనే, కానీ ఆ కష్టం కొన్ని సంవత్సరాల కష్టం. అది చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు పైకి చెప్పరు కదా, మౌనంగా ఉంటారు. అది అన్ని భరించాలమ్మా. మనం బాబానే పెడుతున్న కష్టాలలో ఇది ఒకటి అనుకుంటాను. నాకు ఉన్నాయి సమస్యలు. మీకు ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను, ఇంకో అనుభవం. బాబా ఉన్నారని చెప్పడానికి ఇది నిదర్శనం. చిన్న విగ్రహం పెట్టినప్పుడే అప్పుడు పిల్లలు పైకి రాయి పైకి ఎక్కి, భక్తులు కూడా ఎక్కి ఏంటంటే 5 రూపాయలు 10 రూపాయలు అట్లా బాబా దగ్గర పెట్టి వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఆ కొండ ఎత్తైన రాయి మీద కూడా అప్పుడప్పుడు గురువారం 2-3 భక్తులు ఎక్కేవాళ్ళు. ఎక్కి పూజ చేసుకొని 5 10 పెట్టి వెళ్ళేవాళ్ళు. ఆ డబ్బుల కొరకు పిల్లలు పైకి ఎక్కి అల్లరి చేసేవాళ్ళు, వాళ్ళు కొట్లాడుకునేవాళ్ళు. ఎవరో ఒక చిన్న డబ్బా పెట్టండి అమ్మా, అందులో వేస్తారు, ఒట్టి కింద పెట్టిపోతున్నారు అని అంటే నేను ఒక చిన్న డబ్బా, ఉండి డబ్బా లాంటిది కొనుక్కొచ్చి పెట్టాను. అందులో వేస్తున్నారు. అప్పుడప్పుడు 1-2 సార్లు తీసాం కూడా. తీస్తే 100 200 300 వస్తుంటాయి కదా. అలా అలాగే ఆ డబ్బా ఉన్నది. ఒక రోజు ఏం డబ్బా లేదు. అరే ఉండి డబ్బా లేదు అని అందరిని అడిగితే మేము తీయలేదు, చుట్టుపక్కల వాళ్ళు పిల్లల్ని అడిగినా తీయలేదు. ఒక 5-6 రోజులకు ఒక అతను ఎక్కడ పగలగొట్టి రాయి అతను పగలగొట్టి డబ్బులు ఏమో ఉంటే తీసేసుకుని అలా పడేసిపోయిందట. తీసుకొచ్చాడు. అమ్మ అక్కడ రాళ్ళ మధ్యలో దొరికింది రాయి డబ్బా, పగలగొట్టినారు, ఇది మన గుళ్ళో డబ్బాని అని తీసుకొచ్చాడు. పగిలిపోయింది, పనికి అది అయిపోయింది, పోయినాయి అనుకున్నాం, అయిపోయింది. కొన్ని డబ్బులు కాదు. దానికి తర్వాత ఫోన్ చేశాడు అతను, ఒక 1-2 months అనుకుంటాను. ఒక అబ్బాయి ఫోన్ చేశాడు ఆంధ్రాకి వెళ్ళి. చేసి అమ్మ మేము అక్కడ పని చేసి బతకడానికి ఆంధ్ర నుంచి వచ్చి అక్కడ రెంట్కు ఉండేవాళ్ళం కొండ పైన. ఆ గుళ్ళో చిన్న స్టీల్ డబ్బా, ఉండి డబ్బా ఉంటే నేనే తీశాను చెప్పాడు. నేనే తీసి పగలగొట్టి డబ్బులు తీసుకున్నాను. దాంట్లో ఒక 500-600 రూపాయలు ఏమో ఉన్నట్టున్నాయి. నేను మీకు ఫోన్ చేసి నన్ను బాబానే కాపాడిండు, లేకుంటే యాక్సిడెంట్లు నేను బతికేది కాదు. అందులో 600 ఏమో చిల్లర ఉన్నాయి. ఇక నేను ఒక 1000 రూపాయలు మా బంధువులతో పంపిస్తున్నా, నా పేరు మీద అక్కడ బాబా పూజ చేయించండి అమ్మ అని పంపించాను. ఇక బాబా ఉన్నారని చెప్పడానికి ఇది నిదర్శనం కాదు. అది అంతటి నిదర్శనం. చిన్న బాబా ప్రతిష్ట కంటే ముందే ఎన్నో అద్భుతాలు. ఇప్పుడు కూడా అమ్మవారు విగ్రహం మేము ప్రతిష్ట చేయలే, వాయు ప్రతిష్ట. విజయదుర్గ భవానిగా ఉన్నారు అక్కడ. ఆ చరిత్ర చాలా పెద్దది. అక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఏం కథ, అదంతా చెప్పాలంటే పుస్తకంలో రాశాను. అయితే ఆ అమ్మవారు కూడా చెప్తుందేమో ఈమె అనుకుంటారో ఏందో అనే ఉద్దేశంతో కూడా నేను చెప్పాను. కానీ అనుభవాలు చెబితే తప్ప అర్థం చేసుకోలేని మనుషులు ఎప్పుడు లేరు మ్యామ్. అవును, మీలాంటి వాళ్ళు, ఇంకా మీ అనుభవాలు చాలా గొప్పవి. 7-10 వయసులో ఎన్నో అనుభవాలు ఫేస్ చేశాక ఇప్పుడు మళ్ళీ ఈ జనరేషన్ కి ఇంకో స్ఫూర్తినిస్తున్నట్టే మీరు. మళ్ళీ ఇలాంటి కల్చర్ ని కాపాడాలి అంటే కూడా ఇప్పుడున్న జనరేషన్ అయితే కాపాడలేరు కూడా. సో ఇలాంటి వాళ్ళకి మీ అనుభవాలు చాలా గొప్పవి. నేను కొంతమంది అంటే బాబా అంటే నమ్మే వాళ్ళు మనం చెప్పినే నమ్ముతారమ్మా. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు.
మహానుభావులు వాళ్ళు ఒకరున్నారు, డాక్టర్ గారు అని పంజగుట్టలో ఉంటారు, సాయి డెంటల్ క్లినిక్ అని. తను నాగార్జున సాగర్కి రాళ్ళు మోసారట. అలాంటి వారికి అప్పుడు బాబా మేఘం రూపంలో దర్శనమిచ్చారట. ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు, ఒక ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ట్రీట్మెంట్ చేస్తారని పెద్ద ఆయన, దాదాపు 80 ఏళ్ళు ఉంటాయి. బాబా గుడి కట్టారు. అదే వారి అనుభవాలు కొన్ని తెలుసుకుందామని వెళ్ళాము వారి ఇంటికి, మా అబ్బాయి నేను వెళ్ళాము. కొంచెంసేపు కూర్చొని మనశ్శాంతి, అలాంటి వాళ్ళ దగ్గర కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది కదా అని వెళ్తే ఆయన దూరం నుంచి చూసి నాకు ఎదురుగా వచ్చారు. పరిచయం లేదు, ఏం లేదు కదా. వస్తే వచ్చి రండమ్మా రండి 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 అని మమ్మల్ని మేము కూర్చున్న తర్వాత కానీ తను కూర్చోలేదు. నేను అనుకున్నాను ఈ మర్యాద అనేది కొంతమందికి అలవాటుగా ఉంటుంది అనుకున్నాను. ఎంత పెద్ద అయినా మనం కూర్చుంటేదానికి ఆయన కూర్చుంటలేదు. ఆయన కూర్చుంటే నేను కూర్చుంటాను, నేను చూస్తున్నా. మీరు కూర్చోవాలి, మీరు ముందు కూర్చోండి అని అంటున్నారు. కూర్చున్నది మా అబ్బాయి అన్నాడు, అమ్మ అలా ఏం కట్టింది ఇట్లా అది అంటే, బాబు ఆమెను అక్కడి నుంచి చూడంగానే నేను అనుకున్నాను, నేను ఆమెకు ఎదురు వచ్చానంటే ఒట్టి వచ్చాను అనుకున్నావా? ఆమెను చూడంగానే నాకు శరీరం పులకరించింది, నేను ఎదురు వచ్చాను, నాకు తెలుసు. ఆమె కడుపులో పుట్టినాము, గొప్ప అదృష్టవంతుడు అని మా అబ్బాయికి. అంటే నా శక్తి నాకు తెలియట్లేదు, నేను సామాన్యురాలని. కానీ ఆయన అలా అంటే అది ఈ జన్మకి ఇంకేం కావాలి చెప్పండి. అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఓసారి ఆనందం అనిపిస్తుంది, బాబా నాకు మంచి అవకాశం ఇచ్చారనిపిస్తుంది. కానీ నేను ఏదైతే గోల్ అనుకున్నానో, ఏ పద్ధతిలో ఎట్లయితే ఈ ఆలయం ఉండాలని అనుకున్నానో అది రీచ్ లేకపోతున్నా అని ఒక బాధ ఒకటి ఉంది. మా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నా, నా ఇష్టానికి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా. ఎంతకని ఇప్పుడు 2017లో బాబా ప్రతిష్ట అయితే 2024లో ఉన్నాం అంటే 7 years. 7 years ఆలయాన్ని నెలకు ఇంత పెట్టి నడిపించడం అంటే సాధ్యమయ్యే పని కాదు. అదే ఈరోజు తల్లిదండ్రుల నోళ్ళే జోములు ఎక్కడో ఉంచే రోజుల్లో నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నాడంటే అది నా కొడుకు నేను అది పూర్వజన్మ సుకృతం వల్ల ఆ అబ్బాయి నాకు పుట్టాడు. అంతే తప్పితే అంతకంటే ఎక్కువ నేను ఇంకేం ఇవ్వలేదు. ఇంత ఖర్చులో అమ్మ ఈసారి గురు పౌర్ణమి ఎలా జరిగింది మరి? ప్రతి ఆలయంలో పండగ వస్తుందంటే కొంచెం అమౌంట్ రూపంలో కలెక్షన్ వస్తుంది అనేది అందరూ అనుకుంటారు. అన్ని టెంపుల్లల్లో కావాలని కూడా కొన్ని ఉత్సవాలు పెట్టుకుంటారు తప్పనిసరి, ఘనంగా జరుపుతారు. ఉత్సవాలు పెడితేనే భక్తులు వస్తారు, భక్తుల ద్వారానే బడ్జెట్ వస్తుంది. అది కొంత ఖర్చు కాగా మిగతాది టెంపుల్ బ్యాంక్ అకౌంట్కి వెళ్తుంది అనేది ఆలయాలలోనే వేసేది. కానీ నాకు ఒక పండగ వస్తుందంటే భయం, టెన్షను, ఆనందం. పండగ వచ్చిందనే ఆనందం ఒక దిక్కు ఉంటుంది, ఎట్లా జరగాలనే ఒక టెన్షన్, భయం ఉంటుంది. నేను ఒంటరి పోరాటమే అది కూడా. ప్రతి గురు పౌర్ణిమ, ప్రతి వార్షికోత్సవం, ఏ పండుగ అన్నీ చేస్తాను తప్పకుండా. కానీ చాలా కష్టంతో కూడుకొని చేయడమే. ఒక మామిడాకులు కట్టాలన్నా కానీ ఎంతో ఇంత, మనం మామిడాకులు కట్టాలన్నా కానీ మనం ఎవరు డబ్బులు ఇవ్వాల్సిందే, ఇవ్వాలి. ఆ పరిస్థితిలో నేను ఆలయాన్ని రన్ చేస్తున్నాను. మొన్న గురు పౌర్ణిమ అన్నారు కదా మీరు, మొన్న గురు పౌర్ణిమ కూడా బాగా ఘనంగా జరిగింది. అంటే వస్తుంటారమ్మా భక్తులు అయితే వస్తుంటారు కానీ ఆదాయం మాత్రం ఆదాయం లేదు. ఆ రోజు అప్పటికప్పుడు వస్తారు వెళ్తారు, అది అంతే తప్పితే ఆదాయం ఈ గుడిలో ఈ పని ఉంది, ఇది మనం చేద్దాము, ఇది మనది అనే ఫీల్ లేదు, సహకరించాలి అనేది లేదు. మరి అది ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ సంవత్సరం బాగా జరిగింది. అదే మా అబ్బాయి ఫ్రెండ్ కరీంనగర్ ధర్మపురి ఎమ్మెల్యే కాదు, ధర్మపురి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అరవింద్ అనేది కామారెడ్డి ఈ సంవత్సరం అదే ధర్మపురి ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్ ఎమ్మెల్యే గారు వచ్చినారు, ఇక్కడ లోకల్ నాయకులు వచ్చినారు. బాగా జరిగింది. అంటే జరగాలని ఆ రోజు నేను సమకూర్చి ఏర్పాట్లు చేస్తాను. ఆ రోజు ఒక హ్యాపీగా ఉంటాను. తెల్లవారి నుంచి మళ్ళీ రొటీన్
అది ఎన్ని రోజులు ఇంకొక పండగ వరకు కొంచెం బయటపడతానేమో అనుకుంటూ నెట్కి వస్తుంది. నా ఏజ్ అయితే పెరుగుతుంది కానీ 70 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇంకా బాబా ఏమన్నా బోనస్ ఇస్తే ఇంకా 5-10 ఏళ్ళు అంతలోపైనా దీన్ని అభివృద్ధిని చూడాలి. ఒక మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా నిండు నూరేళ్ళు బాబా సన్నిధిలో బాబాకు సేవ చేస్తూనే ఉంటారు. మీ అమ్మగారే దానికి ప్రత్యక్ష సాక్ష్యం అని కూడా చెప్పుకోవాలి. 96 సంవత్సరాలు ఆ బాబాకి సేవలు చేశారంటే కూడా అక్కడే అర్థమవుతుంది. కానీ నేను వెళ్ళేలోపు ఈ క్షేత్రాన్ని మా గొప్ప క్షేత్రంగా చూడాలి అని ఖచ్చితంగా అవుతుందమ్మా. అది నేను అది అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరు ముందుకు వచ్చినా కానీ హ్యాపీగా నేను వెల్కమ్. భగవంతుడు చల్లగా చూసి పెట్టే చేయ కానీ తీసుకునే చేయంత కాదు అని చెప్పేసి కూడా అన్నారు. ఈ చుట్టుపక్కల వారికి సైతం ఏ కష్టం వచ్చినా ఫస్ట్ అమ్మే గుర్తొస్తుందట. అది మేము విన్నాము. చుట్టుపక్కల చెప్పారు కూడా, ఏ కష్టం వచ్చినా చిన్న కష్టం వచ్చినా అమ్మ గుర్తొస్తుంది, గుడికి వెళ్తే అమ్మ ఉంటుంది, లేదంటే ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి. మీరు అంత అలవాటు అయిపోయారు ఇక్కడ జనాలకు కూడా. ఖచ్చితంగా మీరు ఉన్నా లేకున్నా మీరు ఉన్న టైంలోనే మొత్తం కంప్లీట్ గా అయిపోతుంది కూడా. తర్వాత కూడా మీరు అనుకున్నట్టే మీ కోరిక మీద ఇది ఒక పుణ్యక్షేత్రంగా ఖచ్చితంగా వెలిసిల్లుతుంది. ఇందులో నేను అదృష్టవంతరాలనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ కూడా అమ్మని ఇంటర్వ్యూ చేశారు అంటే కాదు, ఇది ఇంటర్వ్యూ అయితే కాదు, జరిగిన మొదల నుంచి అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది అని ఎంతో మందికి ఎన్నో డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నిటిని కూడా ఇది ఒక క్లారిటీ అని చెప్పుకోవాలి మేమైతే. ఎందుకంటే ప్రతి ఒక్కరు అసలు టెంపుల్ కడుతున్నారంటే దాని వెనక ఎంతో ఉంది, ఏమో ఉంది, ఎంతో మిగిలించుకున్నారు అనుకుంటారు. కానీ ఎలాంటి స్వార్థం లేకుండా ఒక్కరే ఆ టెంపుల్ కి పక్కనే ఉంటూ ప్రతి నిత్యం టెంపుల్ కి బాబా ఎంతనో మళ్ళీ అమ్మ అంత అంతే. ప్రతి ఒక్కరు వచ్చి గుళ్ళో దేవుడిని దర్శనం చేసుకుంటే తదనంతరం తల్లిని దర్శనం చేసుకోవాలనుకున్నట్టుగా ప్రతి ఒక్కరు వచ్చి కలిసి వెళ్తూ వీలైనంత వాళ్ళకి తోచింది చేస్తూ ఇప్పటి వరకైతే చేసుకుంటూ వచ్చారు. ఇంకా ముందు కూడా భక్తులు మీకు తోచినంత డబ్బు రూపంలో అసలు వద్దే వద్దంటున్నారు అమ్మ. ఎవరైనా కూడా ఏదో ఫోన్ పేలు ఇచ్చి, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇచ్చి, రిసిప్ట్ బుక్లు ఇచ్చి మరి ఇంత మీకు తోచింది చేయండి అంటారు. కానీ ఇక్కడ అమ్మ అలా అసలు అనట్లేదు. మీకు తోచినంతగా మీరు మీ చుట్టుపక్కల గుళ్ళు చూస్తూ ఉంటాం, మన చుట్టుపక్కల గుళ్ళు ఎన్నో ఉంటూ ఉంటాయి. అభివృద్ధి చెందుతున్నాయి, వచ్చిన దాంట్లోనే ఖజానా పేరుకుపోతుంది తప్ప అన్నదానాలు కూడా జరుగుతున్న అన్నదానానికి నిత్యాన్నదానాలు అవుతున్నాయి. కానీ అమ్మ ఇక్కడ ఒకటే కోరుకుంటున్నారు, ప్రతి గురువారం ఒక అన్నదానం ఉంటే బాగుండు అని. ఎందుకంటే తానే తన చేతులతో స్వయంగా వండి పెట్టిన చేతులు కాబట్టి, పెట్టే చేయి కాబట్టి కోరుకుంటుంది అదొక్కటే. చుట్టుపక్కల వారికి ఇది ఒక పుణ్యక్షేత్రంలా కనిపించాలి అని ఒక చిన్న కోరిక. ఈ చిన్న కోరికని భక్తులు మనము మీరు నేను మన వంతుగా ఎంతో కొంత చేయాలని ఆశిస్తున్నాము. వచ్చిన వారు ఎన్నో పనులు పెండింగ్ ఉన్నాయండి, మేము ఈ వీడియో రూపంలో రిలీజ్ చేస్తున్నాము. ప్రతి పనికి చెయ్యి కలిస్తే ఖచ్చితంగా ఎంతో చాలా తక్కువ సమయంలో కంప్లీట్ అయిపోతుంది గుడి అయితే. మళ్ళీ వచ్చే గురు పౌర్ణమి నాటికి ఇది ఒక పుణ్యక్షేత్రంగా వెలసిల్లాలని అందరం కోరుకుందాం. నమస్తే. ఇక మిగిలింది అని చెప్పింది ఇదే, ఎంతో కొంత మిగిలింది అని. అది నిజంగా దేవుడు మన కోసమే వదిలేశాడేమో. అమ్మ వంతు అమ్మ పూర్తి చేయించాడు, కానీ మన వంతు కూడా మనం చేయాల్సింది ఇంకా ఉందేమో. అందుకోసమే భక్తుల రూపంలో అందరూ ముందుకు రావాలని ఈ కొంతమేర మిగిలిచినట్టున్నారు. అమ్మ కూడా అది ఖచ్చితంగా అమ్మ కోరిక తీరుతుందని అనుకుందాం. మనమే తీర్చాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందనుకుందాం. ఇది పుణ్యక్షేత్రం అని ఎందుకన్నాను, మరో ఆధ్యాత్మిక క్షేత్రం కాబోతుందని కూడా ఎందుకన్నామంటే, సిటీకి అతి చేరువలో చాలా దగ్గరలో చూస్తే ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు 5 నిమిషాల్లో రావచ్చు, దూరంలో ఉన్న వాళ్ళు ఒక 10-20 నిమిషాల్లో వచ్చి చేరొచ్చు. ఎక్కడెక్కడో మనము పుణ్యక్షేత్రాలంటే ట్రైన్ టికెట్లు, బస్ టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేకుండా కాసేపట్లో వచ్చి ప్రశాంతంగా కూర్చొని అలా తిరిగేసి ఇంకో గంట కూడా ఇంకా టైం స్పెండ్ చేసి చాలా చక్కటి వాతావరణాన్ని చూసి వెళ్ళాలి అనుకునే ప్లేస్ అయితే ఇది అవుతుంది. అలాంటి ప్లేసే ఇది. సో దాతలందరూ ముందుకొచ్చి తమ వంతుగా డబ్బు రూపంలో కాకపోయినా మీకు తోచిన రూపంలో ఎలా అయినా ఇవ్వచ్చు. ఇక్కడ పెండింగ్ ఉన్న పనులు చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇలా ఇక్కడి నుంచి అంటే బాబా టెంపుల్స్కి ధ్వజస్తంభం ఉండదు అంటారు. సో అందుకోసం ధ్వజస్తంభం కోసం కాకపోయినా అమ్మ ముందే ఆలోచించి, నిజంగా మన జనరేషన్ కాదు మన ఫ్యూచర్ జనరేషన్ ఆలోచిస్తుంది. ఇలా వాటర్ ప్లాంట్లు పెట్టాలి, ఏదో రాగానే ఒక మంచి అట్మాస్ఫియర్ కనిపించాలి అని అది ముందే డిజైన్ చేసి పెట్టి మరి అమ్మ వదిలేశారు. ఇది ఎవరు నిజంగా దీనికి ఎవరు పెండింగ్ ఉన్నారో తెలియదు. దేవుడు వాళ్ళని ఎందుకు ఇలా వెయిట్ చేపిస్తున్నాడో తెలియదు. మీకోసమే ఇది రెడీగా ఉన్నట్టుంది. దాతలు ముందుకొచ్చి మీ పేరుతో సహా
ఒక పుణ్యక్షేత్రంలో మన పేరు ఉందంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. మన అమ్మా నాన్నల పేర్లు ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. మన అమ్మా నాన్న పేర్లు చెప్పి మనం ఎక్కడెక్కడో దానాలు చేయాల్సిన అవసరం లేదు. అలాంటి దానంలో ఇది ఒక గొప్ప దానం. మనం దానికి అదృష్టవంతంగా నోచుకున్నామని అనుకోవాలి. అమ్మా నాన్న పేర్ల మీదే కానివ్వండి, మీ రూపంలో మీరు ఎలా సహాయం చేయాలనుకున్నా ఇలాంటి పని నుంచి మొదలు అలా ఎన్నో పనులు పెండింగ్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నా చిన్న కోరిక. ఇది నా కోరిక, మీ కోరిక. మీ మనసులో ఉన్న కోరిక నెరవేర్చుకోవాలనుకుంటే ఇలా మొదలు పెట్టండి అని నా వంతుగా నేను చెప్తున్నాను.